స్తుతి స్తోత్రం నాయన. పరిశుద్ధుడు పరమ తండ్రి, పూజ్యునుడు పూజార్హుడు, మా స్తుతులపై ఆసీనుడి దేవా, నీకే వందనం వందనం ప్రభువా. ఈ గొప్ప సమయాన్ని మాకు ఇచ్చిన దేవా, నీకే స్తుతులు స్తోత్రములు నాయన. ఎంత గొప్ప మందిరం ప్రాంగణంలో ప్రభు నీ బిడ్డలుగా మమ్మల్ని చేర్చి తండ్రి, నిన్ను ఆరాధించుకోవడానికి ఇచ్చిన భాగ్యాన్ని బట్టి కూడా నీకు వందనం చెల్లించుకుంటున్నాను ప్రభువా. నేడు మేము ఈ విధంగా ఉన్నామంటే ప్రభు కేవలము నీ గొప్ప కనికలముడి నాయన. మా స్థితిగతులు ఎరిగిన దేవుడువు, మా పరిస్థితి చూస్తున్న దేవుడువు, మా సమస్తాన్ని మాకంటే ఎక్కువగా ఎరిగిన దేవుడు నాయన. మా భవిష్యత్తును ఎరిగిన దేవుడు, సమస్తం నీకు తెలుసు ప్రభువా. మేము నడవలసిన త్రోవను మాకు నడుపుతున్న దేవా, నీకే వందనం వందనం ప్రభువా. నిన్ను ఎంత స్తుతించినప్పటికీ కూడా ప్రభా ఇంకా స్తుతింతల బుద్ధమై ఉన్నాం నాయన. నీ సన్నిధిలో ఉన్న మేము ప్రభా క్షేమంగాను సంతోషంగాను సుఖంగాను ఉన్నామంటే కేవలము నీ కృప నాయన, నీ కనికరమైన ప్రభువా. ఎందరికో లేని ఆధిక్యత, ప్రత్యేకత, సమాధానం మాకు దయచేసేందుకు కూడా నీకు వందనం చెల్లించుకుంటున్నాను నాయన. నువ్వు నిత్యము ప్రేమిస్తూ ఉండే తండ్రివే కదా నాయన, నిత్యము ప్రేమిస్తూ ఉండే తండ్రివే. నీ కృప చూపిస్తూ ప్రభువా మమ్మల్ని ఆశీర్వదిస్తూ మా పట్ల మరింత ప్రేమను ప్రేమను మాత్రమే కాకుండా మా భవిష్యత్తులో మంచిగా మేము ఉండాలని నిత్యము కోరుకునే తండ్రివి నాయన. నీకు వందనములు వందనం వందనం ప్రభువా. ఇదే సందర్భంలో ప్రభువా మా ఆలోచన ఎరిగిన దేవుడువు, మా యొక్క అవధేయ స్థితిని ఎరిగిన దేవుడువు, మాలో ఉన్న రోగాన్ని ఎరిగిన దేవుడువు, మాలో ఉన్న ప్రతికూల ఆలోచనలు ఎరిగిన దేవుడు నాయన. వీటన్నిటినీ ప్రభునైనా ఈ దినము, ఈ ప్రత్యేకమైన ఆదివారంలో ప్రభునైనా నీ దాసుని నిలబెట్టుకుని ప్రభు మా అందరిలోని ఈ రోగాలను తొలగించమని నీ సన్నిధిలో వేడుకుంటున్నాం ప్రభువా. నీకే వందనము 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 ప్రభువా. మేము గుర్తించలేని స్థితి మాలో ఎంత ఉంది, దాన్ని ఒక్కసారి నీ వాక్యపు వెలుగులో చూసుకుంటానికి ప్రభు నీ దాసుల మీద నీ ప్రత్యేకమైన అభిషేకాన్ని ఉంచి కూడా నడిపించమని వేడుకుంటూ ఉన్నాను. ఎంతో బలంగా ఉన్నా అనుకున్న మాలో బలహీనతలు ఎన్నో ఉన్నాయి ప్రభువా. తండ్రి నీకు వందనము తండ్రి స్తోత్రం చెల్లించుకుంటూ ఉన్నాను. మాకు ఇచ్చిన బలాన్ని బట్టి నీకు స్తోత్రములు నాయన. మా బలహీనతలు జయించడానికి కావాల్సిన శక్తిని దయచేయమని సందులో వేడుకుంటూ ఉన్నాను ప్రభువా. నీకే వందనము వందనం వందనం ప్రభువా. మా సమాజం ఆరంభించి ప్రభు 40 సంవత్సరాలు ఈ సేవ ఆరంభించే అవుతున్న సందర్భంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి ప్రభు. నేను ప్రత్యేకంగా స్థితించుకోవాలని, ప్రత్యేకంగా నీ సందులో గడపాలని తీర్మానంతో ప్రభువా నీ దాసులకు ఇచ్చిన ఆలోచన చెప్పడం ఆయన వారు కృషి చేస్తూ ఉండగా ప్రభు దానిలో మేము పాలుభాగాలు చూడడానికి కూడా నీ కృప చొప్పున వేడుకుంటూ ఉన్నాను. నీకే వందనం తండ్రి వందనం వందనం ప్రభువా. ఈ పునరుద్ధాన దినంలో ప్రభు నీ సందుకు వచ్చిన బిడ్డలందరితో నువ్వు ప్రత్యేకంగా మాట్లాడమని కూడా వేడుకుంటున్నాను ప్రభువా. ఈ ఆరాధన అంతా కూడా ప్రభు నీ ఆత్మాధీనంలో నడిపించమని, వచ్చిన ప్రతి బిడ్డను దీవించి పంపించమని కూడా సందులో వేడుకుంటూ ఉన్నాను. గానపరి చేసిన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి, వాద్య సహకారం అందిస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. వారి ద్వారా మా ఆత్మని సిద్ధపరచుకుంటానికి ప్రభువా, మా ఆలోచనలు నాయన నీ సంధిలో నిలబెట్టుకోవడానికి వారిని వాడుకోమని కూడా సంధిలో వేడుకుంటూ ఉన్నాను. దేవా నీకే వందనము తండ్రి వందనములు. మేము అతిశయించాలంటే కేవలం నిన్ను బట్టి అతిశయించడం మాత్రమే మాకు నేర్పించమని కూడా సంధిలో ప్రత్యేకంగా వేడుకుంటున్నాను ప్రభువా. మాకు ఉన్న ఏవి కూడా ఆయన తండ్రి అవన్నీ నిలబడేవి కాదు, కానీ దేవదేవుడు నీ వైపు చూస్తూ నీలో ముందుకు సాగటం ఒక్కటే మాకు నిలబడేదిగా మేము ఎంచుకుంటూ ఉన్నాం కనుక తండ్రి ఈ దినం మా అందరితో సూటిగా సంభాషించమని, నీ దాసుని మీద మరింత అభిషేకాన్ని ఉంచి నడిపించమని కూడా వేడుకుంటూ ఉన్నాను. ప్రతి పరిచర్య ప్రభునైనా నీకు మహిమ తెచ్చే విధంగా ఉండాలని, నీ సన్నిధిలో ఉన్న ప్రతి బిడ్డ కూడా నీకు మహిమకరంగా వారి జీవితాలు ఉండాలని కూడా కోరుకుంటూ ఈ మనవలన్నీ యేసయ్య దీవెనామని అడిగి వేడుచున్నాం తండ్రి. ఆమెన్ ఆమెన్. కూడి వచ్చిన మీ అందరికీ వందనాలండి. స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా అనే పాటతో ఈరోజు ఈ ఆరాధనను ఆరంభించుకుందాం. స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా. స్తుతి పాడుటకే బ్రతికించిన
హల్లెలూయా. మరో పాట విందాం. ఉజ్వల. హల్లెలూయా. కోటి కిరణముల కాంతిని మించిన అనే పాట స్క్రీన్ మీద వస్తూ ఉంటుంది. అందరం కలిసి పాడుకుందాం. కోటి కిరణముల కాంతిని మించిన శాంతివి నీవేనయ్యా, విశ్రాంతివి నీవేనయ్యా. కోటి కిరణముల కాంతిని మించిన శాంతివి నీవేనయ్యా, విశ్రాంతివి నీవేనయ్యా. నీవే ఆ మార్గము, నీవే నా సర్వము, నీవే ఆధారము, నీవే ఆశ్రయము. నీవే నా మార్గము, నీవే నా సర్వము, నీవే ఆధారము, నీవే ఆశ్రయము. కోటి కిరణముల కాంతిని మించిన శాంతివి నీవేనయ్యా, విశ్రాంతివి నీవేనయ్యా. పిండమునై నీయుండగా నీవు అండగా నిలిచితివి. పిండమునై నీయుండగా నీవు అండగా నిలిచితివి. మెండైన నీదు దీవెనలు సగి, మెండైన నీదు దీవెనలు సగి తండ్రిగా చూచితివి. ప్రేమతో బ్రోచితివి. నీవే నా మార్గము, నీవే నా సర్వము, నీవే ఆధారము, నీవే ఆశ్రయము. నీవే నా మార్గము, నీవే నా సర్వము, నీవే ఆధారము, నీవే ఆశ్రయము. కోటి
మరో పాట విందాం. సోదరుడు తేజ వచ్చి పాడుతుండగా, ప్రభువారు 40 days ఆయన భూలోకంలో సంచారం చేసి మరి రేపు గురువారం ఆయన పరలోకానికి ఆరోహణమై వెళ్ళాడు. అలా జరిగిపోయింది గత కాలంలో. అలా మన ఈస్టర్ అయిన తర్వాత, పునరుద్ధానం అయిన తర్వాత 40 days ఆయన కనిపించటం, తర్వాత పరలోకానికి వెళ్ళటం, తర్వాత మళ్ళీ 10 రోజులు శిష్యులందరూ కనిపెట్టి ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ యొక్క శక్తిని వాళ్ళు పొందుకోవటం. అదే పెంతెకోస్త్ 50వ రోజు, ఆ 50th డే అన్నమాట. రేపు అంటే మనకు మరలా వచ్చే వారంలో కూడా, వచ్చే ఆదివారం పరిశుద్ధాత్మ మీద వాళ్ళు కనిపెట్టారు కాబట్టి రేపు శుక్రవారం కానీ అలాగే సండే కానీ పరిశుద్ధాత్మ మీద సందేశాలు, ఒక 2 వారాలు మళ్ళీ పరిశుద్ధాత్మ మీద సందేశాలు మనం వింటాం. అందరం ఒకసారి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా హల్లెలూయా. మరొక పాట, కరుణా సంపన్నుడా ధీరుడా సుకుమారుడు అని పాట పాడుకుని దేవుని నామాన్ని మెప్పించుకుందాం. కరుణా సంపన్నుడా ధీరుడా సుకుమారుడా, నీ ప్రభావ మహిమలనే నిరంతరం నేను ప్రకటించేదా. సుకుమారుడా కరుణా సంపన్నుడా ధీరుడా సుకుమారుడా, నీ ప్రభావ మహిమలనే నిరంతరం నేను ప్రకటించిరా. నిరంతరం నేను ప్రకటించిరా. నా పైన ప్రేమ చూపించి నా కొరకు త్యాగమైతివే నా యేసయ్యా. సాత్వికుడా నీ కోసమే నా జీవితం, నీ కోసమే నా జీవితం. కరుణా సంపన్నుడా ధీరుడా సుకుమారుడా, నీ ప్రభావ మహిమలని నిరంతరం నేను ప్రకటించిదా. సందేశం నా హృదయ సీమలోనే సందడిని చేసెరు. ఏనాడు నన్ను వీడని నీ ప్రేమ సందేశం నా హృదయ సీమలోనే సందడిని చేసెరు. అణువణువును
చేసి నన్నే నడిపించెను, జీవింపచేసి నన్నే నడిపించెను. కరుణా సంపన్నుడా, ధీరుడా, సుకుమారుడా, నీ ప్రభావ మహిమలని నిరంతరం నేను ప్రకటించేదా. ఈ వింతలో లోకంలో నీ చెంత చేరితిరి, ఎనలేని ప్రేమలోనే ఆదరణ పొందితిరి. ఈ వింతలో లోకంలో నీ చెంత చేరితిరి, ఎనలేని ప్రేమలోనే ఆదరణ పొందితిని. నీ కృపలో నిలిపినది నీ ప్రేమ పందమే, అనుదినము మకరందమే నీ స్నేహ పందము. నీ కృపలో నిలిపినది నీ స్నేహ పందమే, అనుదినము మకరందమే నీ స్నేహ పందమే. ఆ ప్రేమలోనే కడవరకు నన్ను నడిపించుమా, స్థిరపరచుమా, నడిపించుమా, స్థిరపరచుమా. కరుణా సంపన్నుడా, ధీరుడా, సుకుమారుడా, కరుణా సంపన్నుడా, ధీరుడా, సుకుమారుడా, నీ ప్రభావ మహిమలని నిరంతరం నేను ప్రకటించినా, నిరంతరం నేను ప్రకటించినా. నా పైన ప్రేమ చూపించి నా కొరకు త్యాగమైతివే, నా యేసయ్యా సాత్వికుడా, నీకోసమే నా జీవితం, నీకోసమే నా జీవితం. పక్కవాళ్ళని పలకరించండి, ఎలా ఉన్నారు, హ్యాపీగా ఉన్నారా? మరో పాట విందాం. మరి సోదరులు అలాగే నేను అలాగే సోదరులు మౌళి కూడా ఒక పాట పాడాలి. మార్నింగ్ అయితే కొంచెం ఎక్కువ మంది టైం పాడిద్దాం అనుకున్నా కానీ వారు పాడే పాట ఈయన పాడేశారు. ఇది కరుణా సంపన్నుడు అనేది. అయినా మరికొన్ని పాటలు ఉన్నాయి, ఎన్నో పాటలు. మేము బయటికి వెళ్ళినప్పుడు పెళ్ళిళ్ళలో కానీ ఆ కార్యక్రమంలో కానీ ఇలా పాడుతూ దేవుణ్ణి ఆరాధిస్తూ వస్తున్నాం. మరి నేను పాట పాడిన తర్వాత మీ పాట, ఆ తర్వాత సోదరులు పాడతారు. అదే పాడదాం.
మార్నింగ్ మనం పాడుకున్నటువంటి పాట మనమంటే మీరు లేరుగా ఫస్ట్ సర్వీసులో. ఏం పాట అది? ఆలకించుడి ప్రభుని స్వరం. ఎప్పుడో పూర్వకాలంలో పాడేవాళ్ళం ఆ పాట, చాలా సంవత్సరాల క్రితం. ఆ పాట మళ్ళీ అసలు నాకు చరణాలు అయితే భయం వేసింది, మార్నింగ్ పాడలేనేమో అనుకున్నాను. మరి పాడుకుందాం అందరం కలిసి. 672వ పాట, ఆలకించుడి ప్రియుని స్వరం వినబడుచున్నది. ఆలకించుడి ప్రియుని స్వరము వినబడుచున్నది, ఇదిగో నా ప్రియుడు అతి త్వరలో వచ్చుచున్నాడు. ఎస్, ఆలకించుడి ప్రియుని స్వరము వినబడుచున్నది, ఆలకించుడి ప్రియుని స్వరము వినబడుచున్నది, ఇదిగో నా ప్రియుడు అతి త్వరలో వచ్చుచున్నాడు, ఇదిగో నా ప్రియుడు అతి త్వరలో వచ్చుచున్నాడు. ఆనందం ఆనందం ఎంతో ఆనందం, ప్రియుడే యేసుని సహవాసం ఎంతో సంతోషం. ఆనందం ఆనందం ఎంతో ఆనందం, ప్రియుడే యేసుని సహవాసం ఎంతో సంతోషం. Yes, Lord. ధవళవన్నుడు రత్నవన్నుడు అతి పరిశుద్ధుడు, ధవళవన్నుడు రత్నవన్నుడు అతి పరిశుద్ధుడు, ఎవరు సాటి లేరు పోటీ నాదు ప్రియుడేసుకు, ఎవరు సాటి లేరు పోటీ నాదు ప్రియుడేసుకు. ఆనందం ఆనందం ఎంతో ఆనందం, ప్రియుడే యేసుని సహవాసం ఎంతో సంతోషం. ఆనందం 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 ఎంతో ఆనందం, ప్రియుడే యేసుని సహవాసం ఎంతో సంతోషం. ఎస్ ఎస్ లార్డ్. ఆదరించి సేద తీర్చే ప్రియుడు నావాడు, ఆదరించి సేద తీర్చే ప్రియుడు నావాడు, హత్తుకొనును ఎత్తుకొనును ఎంత ధన్యులమో, హత్తుకొనును ఎత్తుకొనును ఎంత ధన్యులమో. ఆనందం ఆనందం ఎంతో ఆనందం, ప్రియుడే యేసుని సహవాసం ఎంతో సంతోషం. ఆనందం 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 ఎంతో ఆనందం, ప్రియుడే యేసుని సహవాసం ఎంతో సంతోషం. Yes, Lord.
పాపం తీసి సౌందర్యమునిచ్చును, పాపం తీసి శుద్ధి చేసి సౌందర్యమునిచ్చును. ప్రియుని పైన ఆనుకొనుచు సాగిపోవుదును, ప్రియుని పైన ఆనుకొనుచు సాగిపోవుదును. ఆనందం 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 ఎంతో ఆనందం, ప్రియుడు యేసుని సహవాసం ఎంతో సంతోషం. ఆనందం ఆనందం ఎంతో ఆనందం, ప్రియుడు యేసుని సహవాసం ఎంతో సంతోషం. Yes, Lord. Yes, yes, Lord. మేఘరూఢుడై ప్రియుడు త్వరగా రానయున్నాడు, మేఘరూఢుడై ప్రియుడు త్వరగా రానయున్నాడు. మహిమ ధరించి మేఘములపై ప్రియుని చేరెదము, మహిమ ధరించి మేఘములపై ప్రియుని చేరెదము. ఆనందం 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 ఎంతో ఆనందం, ప్రియుడు యేసుని సహవాసం ఎంతో సంతోషం. ఆనందం ఆనందం ఎంతో ఆనందం, ప్రియుడు యేసుని సహవాసం ఎంతో సంతోషం. ఆలకించుడి ప్రియుని స్వరము వినబడుచున్నది, ఆలకించుడి ప్రియుని స్వరము వినబడుచున్నది. ఇదిగో ఇదిగో నా ప్రియుడు అతి త్వరలో వచ్చుచున్నాడు, ఇదిగో నా ప్రియుడు అతి త్వరలో వచ్చుచున్నాడు. ఆనందం ఆనందం ఎంతో ఆనందం, ప్రియుడు యేసుని సహవాసం ఎంతో సంతోషం. ఆనందం ఆనందం ఎంతో ఆనందం, ప్రియుడు యేసుని సహవాసం ఎంతో సంతోషం. ఆనందం ఆనందం ఎంతో ఆనందం, ప్రియుడు యేసుని సహవాసం ఎంతో సంతోషం. అందరూ దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. రైట్. ఆలకించుడి ప్రభుని స్వరము వినబడుచున్నది అని పాడేవాళ్ళు చాలా సంవత్సరాల క్రితం. చిన్న చిన్న మైక్లు, చిన్న చిన్న కీబోర్డ్లు, చిన్న చిన్న ప్యాడ్స్. ఆ రోజున ఆ కాలం అలా పాడేసేవాళ్ళం. ఇప్పుడు ఈ కాలంలో మంచి సంగీతంతో, మంచి సౌండ్స్, మంచి గానంతో అందరం కలిసి పాడటానికి దేవుడు ఇంత కృపనిచ్చాడు. మరి విందాం మరొక పాట, దేవుడిని ఆరాధించుదాం. ఉజ్జీవముతో మము నింపుమా, సజీవ సాక్షిగా నిలుపుమా. ఉజ్జీవము నింపు దేవా, ఉజ్జీవము నింపు దేవా. కరములెత్తి వేడుచుంటిమి, శిరములెత్తి చూచుచుంటిమి. ఉజ్జీవముతో నింపు దేవా, సజీవ సాక్షిగా నిలుపుమా. ఉజ్జీవముతో
నిలుపుమా. చల్లరెను నీ ప్రేమమాలో ఉజ్జీవ జ్వాలలు రగిలించు, హృదయాలను వెలిగించుము ప్రకాశించడి జ్వాలలుగా. చల్లరెను నీ ప్రేమమాలో ఉజ్జీవ జ్వాలలు రగిలించు, హృదయాలను వెలిగించుము ప్రకాశించడి జ్వాలలుగా. మాలో ఉన్న మస్టును బూడిద చేయుము దేవా, వడిగా నీదు జీవము ఇమ్ము దేవ యెహోవా. మాలో ఉన్న మస్టును బూడిద చేయుము దేవా, వడిగా నీదు జీవము ఇమ్ము దేవ యెహోవా. ఉజ్జీవం ఉజ్జీవముతో మమ్ము నింపుమా, సజీవ సాక్షిగా నిలుపుమా. ఉజ్జీవముతో మమ్ము నింపుమా, సజీవ సాక్షిగా నిలుపుమా. జగతిని కదిలించు, ఉజ్జీవ జ్వాలను రగిలించు, ప్రభు ఆజ్ఞను పాటించుచు సువార్తను వెదజల్లుదము. జగతిని కదిలించు, ఉజ్జీవ జ్వాలను రగిలించు, ప్రభు ఆజ్ఞను పాటించుచు సువార్తను వెదజల్లుదము. ఆంతర్యములోని రూపును అలవరచుటకు ప్రభువా, వడిగా నీదు జీవము ఇమ్ము దేవ యెహోవా. ఆంతర్యములోని రూపును అలవరచుటకు ప్రభువా, వడిగా నీదు జీవము ఇమ్ము దేవ యెహోవా. ఉజ్జీవముతో మమ్ము నింపుమా, సజీవ సాక్షిగా నిలుపుమా. 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 సజీవ సాక్షిగా నిలుపుమా, సజీవ సాక్షిగా నిలుపుమా. అందరూ రెండు చేతుల పైకెత్తి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. మరి చివరిగా మరొక పాట మన సోదరులు మౌళి పాడతారు. పాడుతుండగా అసలు ఇలా మొన్న ఎక్కడో శుక్రవారం పాడారు, తర్వాత మొన్న గొల్లపూడిలో కూడా ఎవరో లేం, మీ ఇద్దరమే పాడవలసి వచ్చింది. విందాం మరొక పాట సోదరులు పాడుతుండగా.
లోక సంపద లేకున్నా మది నిండు సంతసమిచ్చావు. మనుషుల సాయం రాకున్నా నిరీక్షించు ఓర్పే నేర్పావు. నీవే చాలును యేసు, వేరై ఉండలేను. నీవే చాలును యేసు, వీడి బ్రతుకలేను. నీవే చాలును యేసు, వేరై ఉండలేను. నీవే చాలును యేసు, వీడి బ్రతుకలేను. మనసు చెదరినాని మాట నిలుచును. మనుషులంతా వీడినాని కృపయ దాచును. మనసు చెదరినాని మాట నిలుచును. మనుషులంతా వీడినాని కృపయ దాచును. నీవే చాలును యేసు, వేరై ఉండలేను. నీవే చాలును, నేను వీడి బ్రతుకలేను. నీవే చాలును యేసు, వేరై ఉండలేను. నీవే చాలును యేసు, వీడి బ్రతుకలేను. సంపద లేకున్నా మది నిండు సంతసమిచ్చావు. మనుషుల సాయం రాకున్నా మంచు ఓర్పే నేర్పావు. ఈ లోక సంపద లేకున్నా మది నిండు సంతసమిచ్చావు. మనుషుల సాయం రాకున్నా నిరీక్షించు ఓర్పే నేర్పావు. ఆకలి వేళలో అద్భుతాలు చేశావు. నాకున్న లేమిలో నన్ను దీవించావు. ఆకలి వేళలో అద్భుతాలు చేశావు. నాకున్న కలివిలో నన్ను దీవించావు. నీవే చాలును యేసు, వేరై ఉండలేను. నీవే చాలును, నేను వీడి బ్రతుకలేను. నీవే చాలును యేసు, వేరై ఉండలేను. నీవే చాలును, నేను వీడి బ్రతుకలేను. గతకాల వ్యధలందు మాపై కృపయే కదా ఉంచావు. మితిమీరి వ్యతిరేక స్థితులపై అధికారమే ఇచ్చావు. గతకాల వ్యధలందు మాపై కృపయే కదా ఉంచావు. మితిమీరి వ్యతిరేక స్థితులపై అధికారమే ఇచ్చావు. కాలాలు మారినా కోర్కెలు
నీవే చాలును యేసు వేరై ఉండలేను, నీవే చాలును నేను వీడి బ్రతుకలేను, నీవే చాలును యేసు వేరై ఉండలేను, నీవే చాలును నేను వీడి బ్రతుకలేను. మనసు చెదరినాని మాటే నిలుచును, మనుషులంతా వీడినాని కృపయే దాచును. మనసు చెదరినాని మాటే నిలుచును, మనుషులంతా వీడినాని కృపయే దాచును. నీవే చాలును యేసు వేరై ఉండలేను, నీవే చాలును నేను వీడి బ్రతుకలేను, నీవే చాలును యేసు వేరై ఉండలేను, నీవే చాలును నేను వీడి బ్రతుకలేను. ఆమేన్. చెప్పులు కొడదాం అందరం. చాలా చక్కని పాటలు, అలాగే సంగీతం, అలాగే సోదరులు మరొకసారి అందరం చెప్తా ఉంటారు. నీవే చాలును యేసు నేను బ్రతుకలేను, నీవే చాలును నిన్ను వీడి బ్రతుకలే. మరొకసారి అందరం గట్టిగా, నీవే చాలును యేసు వేరై ఉండలేను, నీవే చాలును నిన్ను వీడి బ్రతుకలేను, నీవే చాలును యేసు వేరై ఉండలేను, నీవే చాలును నిన్ను వీడి బ్రతుకలేను. మనసు చెదరినా మాట నిలుచును, మనుషులంతా వీడినాని కృపయే దాచును. మనసు చెదిరినాని మాట నిలుచును, మనుషులంతా వీడినాని కృపయే చాలును. నీవే చాలును యేసు వేరై ఉండలేను, నీవే చాలును నిన్ను వీడి బ్రతుకలేను, నీవే చాలును యేసు వేరై ఉండలేను, నీవే చాలును నిన్ను వీడి బ్రతుకలేను. ఆమేన్. థ్యాంక్ యూ. మరి ఈ సమయంలో కొన్ని ప్రకటనలు విందాం. దైవ అవసరాలు వచ్చినట్లయితే మన ముందున్నటువంటి ఈ వారం మరి మనం యాక్చువల్గా అసెన్షన్ డే శుభాకాంక్షలు అన్నమాట. ప్రభువారు తిరిగి లేచినటువంటి రోజు కూడా, అది కూడా గొప్ప రోజే. అలాగే పరిశుద్ధాత్మ శక్తి పొందుకున్నటువంటి రోజు. తర్వాత ఈ 2 వారాలు మనకి ఇలా ఉంటాయి, పరిశుద్ధాత్మ సందేశాలు ఉంటాయి వచ్చే 2 వారాల్లో. ఆ తర్వాత 14-15 తారీఖులో ప్రత్యేకమైన పండుగలు మనకు 40 years 40 సంవత్సరాల పండుగ మరణాత విశ్వాస సమాజ పండుగలు ఆ 2 రోజులు చేసుకుంటాం. 14-15 రౌండప్ చేసుకోండి ఆ డేట్స్. ఇప్పుడు వెళ్తే ఎక్కడికన్నా సెలవులకు వెళ్ళి వచ్చేసేయండి. ఆ 2 రోజులు మాత్రం పగలు రాత్రి 11 గంటలకి పగలు ఉంటుంది, 2 పగళ్ళు, 14 పగలు 15 పగలు, అలాగే 14 రాత్రి 15 రాత్రి 6 గంటలకి రాత్రుళ్ళు ఉంటాయి, పగలు 11 గంటలకు ఉంటుంది. మిగిలింది సేవకులు అందరం సమయం గడుపుతూ ఉంటాం. అది గమనించి సహకరించండి. దైవదాసరాలు వస్తే మరికొన్ని ప్రకటనలు విందాం, ఆ తర్వాత వాక్యంలోకి వెళదాం. ఈరోజు మొదటిసారిగా ఈ ప్రార్థనా మందిరానికి వచ్చిన వారు మీలో ఉంటే బిడి పడకుండా ఒకసారి మీ చేయెత్తి చూపించండి. ఈరోజే వచ్చామండి మేము ఇక్కడికి అన్నవారు ఉంటే వెల్కమ్ టు మర్నాథ టెంపుల్. గాడ్ బ్లెస్ యూ. కూడి వచ్చిన మీకు అందరికీ ప్రభు నామంలో వందనాలు. గత వారం అంతా దేవుడు అందరినీ అన్ని విషయాల్లో కాచి కాపాడిన విధానాన్ని బట్టి దేవునికి స్తోత్రం కలుగునుగాక. గత వారంలో 1-2 ఫ్యామిలీస్లో సర్జరీస్ జరగడం, దేవుడు వాళ్ళని క్షేమంగా ఉంచడాన్ని బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాము. అలాగే ఈ వారంలో మన ఈ కమింగ్ వీక్లో ఇప్పటికే పాస్టర్ గారు చెప్పినట్లుగా ఫ్రైడే ఈవినింగ్ 6 o'clock సర్వీస్ పరిశుద్ధాత్మను గురించిన సందేశంతో ఆ రోజు ఆరాధన ప్రార్థన కార్యక్రమం జరుగుతుంది.
అలాగే ఈరోజు సాయంత్రం ఇంగ్లీష్ సర్వీస్ 6 గంటలకు జరుగుతుంది. బుధవారం ఉదయకాలపు పురుషుల ప్రార్థన యథావిధిగానే సమ్మర్ అయినప్పటికీ కూడా జరుగుతూ ఉంది. అలాగే బుధవారం మధ్యాహ్నం మహిళా సమావేశం జరుగుతుంది 12 గంటలకి. అది లైవ్లో ఇప్పటికే మీరు చూస్తూ ఉన్నారు. వీలైతే తర్వాత వారాల్లో మనము మరలా మందిరంలో జరిపించుకుందాము. అలాగే శనివారం సాయంత్రం యూత్ మీటింగ్ జరుగుతుంది. కొంతమంది యవనస్తులు ఎంతో ఆసక్తిగా ఆరాధనకి సమయానికి కొంతమందికి మన పిల్లలకి కాలేజెస్ ఉండడము, అలాగే ఏదో స్పెషల్ క్లాసెస్ అని ఇట్లాంటివి ఉండడం వల్ల రాలేక సాటర్డే ఈవినింగ్ యూత్ మీటింగ్కి వస్తూ ఉన్నారు. అది కూడా ఒక ఆరాధనలానే జరుగుతుంది యవనస్తులకు. అందును బట్టి దేవునికి స్తోత్రం కలుగునుగాక. శనివారం సాయంత్రం జరిగే యూత్ మీటింగ్కి మీ యవనస్తుల్ని ప్రోత్సహించి పంపించండి. మరలా వచ్చే ఆదివారం యథావిధిగానే మనకు ఆరాధనలు ఉంటాయి. అయితే రేపు జూన్ 14th, 15th ఇప్పటికే మీకు అనౌన్స్ చేసి చెప్తూ ఉన్నాము. మరలా ఇంకోసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. 14, 15 తారీఖుల్లో మన సమాజం యొక్క రూబీ జూబ్లీ సెలబ్రేషన్స్ అన్నమాట. 40 year సెలబ్రేషన్స్ జరుగుతాయి. ఆ 2 రోజులు కూడా మీరు తప్పకుండా మీ సమయాన్ని దేవుని సన్నిధిలో గడపడానికి, దేవుని యొక్క మంచితనాన్ని, నమ్మదగిన దేవుని యొక్క గొప్పతనాన్ని మనం జ్ఞాపకం చేసుకోవడానికి 2 రోజులు సరిపోతాయా? సరిపోవు కదా. అయినా కానీ మన సమయాన్ని మనం పరిమితం చేసుకుని మన దైవ సేవకులను, మన సమాజం తరపున ఉన్న దైవ సేవకులను, అలాగే 3 రీజియన్స్ నుంచి అటు హైదరాబాదు, ఇటు వైజాగ్, అలాగే విజయవాడ, ఈ 3 రీజియన్స్ నుంచి ఉన్న మన డైరెక్టర్స్, అలాగే ఫ్యామిలీస్, చర్చెస్, అలాగే మన బైబిల్ కాలేజెస్, అలాగే స్టాఫ్, ఇంకా ఎలా వీలైతే అలా ఎంతమంది వీలైతే అంతమందిమి అలా ఆ 2 రోజులు కూడా సమయం గడపాలని మన ఈ మందిరంలోనే ఆ కార్యక్రమాలను జరిపించాలని ఆలోచిస్తూ ఉన్నాం. ఇప్పటికే ఆ సైడ్ స్క్రీన్స్ని సెంటర్కి కొంచెం మార్చడం జరిగింది. అది మామూలుగా ఎప్పటి నుంచో అనుకుంటున్నదే. అయితే ఈ సైడ్ స్క్రీన్స్ ఆర్డర్ చేశాము. అవి రావడానికి ఒక 1 week 10 days పట్టేటట్లున్నాయి. అవి వచ్చిన తర్వాత వాటిని ఫిక్స్ చేస్తాం. ఇప్పుడు కొంచెం మీరు పైన ఆ సైడ్ బాల్కనీస్లో కార్నర్స్లో కూర్చున్న వారికి కొంచెం కనబడడం లేదు. అయినా కానీ మీకు వాయిస్ వినపడుతుంది కాబట్టి ఈ ఆరాధనలో మీకు ఎక్కడ కూడా ఇన్కన్వీనియన్స్ లేదని అనుకుంటూ ఉన్నాము. అలా కొన్ని చిన్న చిన్న మార్పులు ఇప్పటికే బయట కూడా మీరు చూస్తూ ఉన్నారు. ఈ 40 సంవత్సరాల్లోనూ, గత 40 సంవత్సరాల్లోనూ కూడా దేవుడు చేసిన కార్యాలు చాలా ఉన్నాయి. ఎన్ని కార్యాలు ఉన్నాయో చెప్పలేం. అలాగే దేవుడు జరిగించిన కార్యాల్లో ముఖ్యంగా మన సమాజంలో ఉన్న మీ కుటుంబాల్లో దేవుడు చేసిన కార్యాలు కూడా ఈ 40 సంవత్సరాల చరిత్రలో ఇమిడిపోయి ఉన్నాయంటే ఏం ఆశ్చర్యం కాదు. అలాగే దేవుడు మిమ్మల్ని రక్షించిన విధానము, అలాగే దేవుల్లో మీరు ఎదుగుతున్న, కొనసాగుతూ ఉన్న విధానము, ఇదంతా కూడా ఈ 40 సంవత్సరాల చరిత్రలో ఉంది. అంటే దేవుని యొక్క మంచితనము ఎంతగా మన జీవితాలలో కనపరచబడిందో, ఎంతగా ఈరోజు కూడా దాన్ని మనం అనుభవించటానికి 40 సంవత్సరాలు గడిచిపోయినప్పటికీ కూడా అనుభవించటానికి దేవుని మంచితనంలో ఉన్న మంచి ఎక్కడా కూడా తరిగిపోలేదు. ఆయనలో ఉన్న గొప్పతనము, అందున్న గొప్ప కూడా ఎక్కడా కూడా తక్కువ కాలేదు. అవి ఇంకా మన జీవితాలలో విస్తారమైన కార్యాలు జరిగించడానికి, మనల్ని ఆశీర్వదించడానికి ఇంకా ఇంకా దేవుని మంచితనము, గొప్పతనము పనిచేస్తూనే ఉందంటే ఎంత గొప్ప దేవుణ్ణి మనము సేవిస్తూ ఉన్నామో కదండి. ఎంత మంచి దేవుణ్ణి మనము ఆరాధిస్తూ ఉన్నామో దాని అంతటినీ గుర్తు చేసుకుంటూ ఈ మాసమంతా, ఆ మాటకు వస్తే అసలు ఈ సంవత్సరం అంతా కూడా, ఈ ఇయర్ అంతా కూడా మనం దాన్ని జరిపించుకోబద్దులమై ఉన్నాం ఒక సెలబ్రేషన్గా. దేవుడు అలా మనం ముందున్న సమయాన్ని మనకు దీవెనగా చేయాలని సిద్ధపాటు కలిగి ఉందాము. అలాగే వచ్చే 2 వారాలు మనకి పరిశుద్ధాత్మను గురించిన సంగతులను నేర్చుకుంటాం కాబట్టి ద స్కూల్ ఆఫ్ ఫెయిత్కి ఆ 2 weeks మీకు హాలిడేస్ అనమాట. అయితే ఈరోజు మాత్రం చిన్న మాటను మీకు విడిచిపెడతాను. సహజంగా విశ్వాసంలో మనకు కొన్నిసార్లు మనం కలిగి ఉన్న విశ్వాసంలో మనకి నిరుత్సాహం అనే పరిస్థితులు ఎదురవుతాయి. అలాగే కొన్నిసార్లు హింస. మనం విశ్వాసంలో ఎదుగుదాం అనుకుంటాం,
కానీ మన మీదకి హింస వచ్చి పడుతుంది. మనం విశ్వాసంలో మరో మెట్టు ఎక్కాలనుకుంటాం, అదే టైంలో మన మీదకి ఏ అవమానమో ఏ అపనిందో వచ్చి పడుతుంది. దాంతో మనం కలిగి ఉన్న విశ్వాసం కాస్త ఏమవుతుందంటే ఒక మెట్టు కింద పైకి ఎక్కాలనుకున్న విశ్వాసం ఒక మెట్టు కిందకి దిగిపోయే పరిస్థితులు వస్తాయండి. కానీ వాటన్నింటిలోనూ కూడా హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనంలో ఉంటుంది, ధనాపేక్ష లేని వారై తృప్తి కలిగి మీరు జీవించండి అని. అంటే మీకు కలిగిన వాటిలో తృప్తి కలిగి ఉండండి, లేక తృప్తి పొంది ఉండండి అని ఉంటుంది. అదేంటండి, మీరేమో విశ్వాసం గురించి చెప్తా అందులో ధనాపేక్ష గురించి ఉంటే అందులో నుంచి తృప్తి ఎక్కడి నుంచి వస్తుందండి అంటే, అపేక్ష అనేది నిజంగానే మన జీవితాలలో ఉన్న, అది ధన అపేక్ష అయినా లేదు మరొక రకమైన అపేక్ష అయినా ఏదైనప్పటికీ కూడా మనం కలిగి ఉన్న తృప్తిని హరింప చేస్తుంది, అంటే తక్కువ చేస్తుంది. ఓ మాటలు చెప్తే తినేస్తుంది, అంటే మనల్ని బలహీనులుగా చేసేస్తుంది. అందుకని మన జీవితాలలో మనం ఎదుర్కొనే ఏ నిందలైనా, అవమానాలైనా, హింసలైనా, లేక నిరాశ నిస్పృహలైనా ఏదైనప్పటికీ కూడా మనం కలిగి ఉన్న విశ్వాసాన్ని హరింప చేయకుండా, అంటే ధనాపేక్ష ఎలా అయితే తృప్తిని కలిగి లేకుండా చేస్తుందో, నిరాశ నిస్పృహలు అనేవి, నిరుత్సాహం అనేది, హింస అవమానాలు అనేవి మన విశ్వాసాన్ని ఎక్కడా కూడా హరింప చేయకుండా మనము కాపాడుకోవలసిన వారమై ఉన్నాం. అంటే మన విశ్వాసం అనేది ఎప్పుడూ కూడా తృప్తి కలిగి ఉండేటట్లుగా. కొన్నిసార్లు మనము పరీక్షలు ఎదుర్కొంటాం, కొన్నిసార్లు అంతెందుకు ఈరోజు ఆరాధనకు రావడానికి ఎన్ని ఆటంకాలు వచ్చినాయోనండి, వాటన్నింటినీ దాటుకుని నేను ఆరాధనకు వచ్చానండి అని చెప్తారు. అంటే అవరోధం, ఆటంకం ఎక్కడో చోట మనకు ఎదురవుతూ ఉంటాయి. అటువంటి పరిస్థితుల మధ్యలో ఏముందిలే, ఇన్ని ఆటంకాలు ఉండగా మనం ఆరాధనకు వెళ్ళాలా ఏంటి, అక్కర్లేదులే అనుకుంటే మన విశ్వాసంలో మనం ఏం చేస్తున్నాం, మనం ఓ మెట్టు ఏం చేస్తున్నామంటే దిగిపోతున్నాం, ఒక అడుగు వెనక్కి వెళ్ళిపోతూ ఉంది. అదిగో అలా కాకుండా మీ విశ్వాసములో మీరు తృప్తి కలిగి ఉండడం ద్వారా మీరు ఎదుర్కొనే నిరుత్సాహమునైనా, నిరాశనైనా, లేక హింసనైనా, అవమానాన్నైనా తట్టుకోవడానికి అది అవకాశంగా ఉంటుంది. కాబట్టి ధనాపేక్ష లేని వారే మీరు కలిగి ఉన్న వాటిల్లో తృప్తి కలిగి ఉండడం ఎలా నేర్చుకుంటూ ఉన్నామో, అలాగే మీరు ఎదుర్కొనే మీ విశ్వాస యాత్రలో మీరు ఎదుర్కొనే హింసలలో, అవమానాలలో, నిందలలో, లేక నిరాశ నిస్పృహలలో మీ విశ్వాసములో మీరు తృప్తి అనేది ఎక్కడా కూడా కోల్పోకుండా మీరు మీ విశ్వాస యాత్రను ముందుకు కొనసాగించాలని, అలాగే హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 32 నుంచి 36 వరకు ఉన్న వచనాలు కూడా చదువుకోండి. ఆ తర్వాత దేనిని బట్టి మనము నిందించబడుతూ ఉన్నామో, దానివల్ల మనము ఏం మేలు పొందుకుంటూ ఉన్నామో, దానిని బట్టి మనము ఎలా మన యొక్క విశ్వాస యాత్రలో మనము విశ్వాసంతో జీవించగలుగుతూ ఉన్నామో ఒకంత స్వపరిశీలన చేసుకుంటూ ముందుకు సాగుదాం. అంతెందుకండి, ఇప్పుడున్న మన జీవితాలలో మనం ఎదుర్కొనే అవరోధాలు ఓ మాటలో చెప్తే చాలా తక్కువ. కానీ ఒకప్పుడు మన ముందున్న కాలంలో ఉన్న కొంతమంది ఈ దేవుని కొరకు నిలబడడంలో ఎదుర్కొన్న పరీక్షలే కానీ, లేదు పడిన నిందలే కానీ, అవమానాలే కానీ, అవి ఎంత మనల్ని అవమానపరచడానికి, మనల్ని సిగ్గుపడేటట్లుగా చేయడానికి ఎన్ని పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా వాటన్నింటిలో తట్టుకుని నిలబడిన కొంతమంది స్త్రీలు, తల్లులు, కొంతమంది పురుషులు, వారి యొక్క మీ ఉద్యోగ వ్యాపార స్థలాలలో మీరు నిలబడిన విధానము అదంతా కూడా ఈరోజు మిమ్మల్ని, మీ విశ్వాసాన్ని ప్రత్యక్షంగా దేవుని ఎదుట కనపరిచేవిగా ఉన్నాయని చెప్పడానికి ఎంతో సంతోషిస్తూ ఉన్నాం. అంటే గత కాలంలో ఎదుర్కొన్న పరిస్థితులతో పోల్చుకుంటే ఇప్పుడు మనము ఎంతో చక్కటి అవకాశాల మధ్యలో ఈ జీవితాన్ని విశ్వాసంలో కొనసాగించడానికి మనకి సాధ్యం అవుతుంది. కాబట్టి మీలో ఉన్న విశ్వాసాన్ని ఎక్కడ అసంతృప్తితోనో, లేదు మీరు ఎదుర్కొనే నిందలు అవమానాల మధ్యలో కానీ, లేక నిరాశ నిస్పృహల మధ్యలో కానీ ఎక్కడ కూడా మీలో ఉన్న విశ్వాసము తగ్గిపోకుండా మీరు వృద్ధి చెందవలసిన స్థాయి నుంచి దిగజారిపోయే స్థాయికి ఏ ఒక్కరూ కూడా విశ్వాసములో
బలహీనులు కాకూడదని, అసంతృప్తితో ఉండకూడదని, తృప్తి కలిగి జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ ద్వారా మీ కుటుంబాలు కూడా మరింతగా ఆశీర్వదించబడాలని మనసారా ఆశీర్వదిస్తూ నా ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. ఇంకా సాధ్యమైతే తర్వాత నేర్చుకునే ఇంకా అనేక పాఠాలతో మన యొక్క విశ్వాసాన్ని వృద్ధి చేసుకుందాం. ఎప్పటికప్పుడు మీరు టెస్ట్ చేసుకోండి, చెక్ చేసుకోండి. తద్వారా మీలో ఎక్కడ ఏ లోపము లేకుండా, మీ భక్తి విధానంలో ఎక్కడ ఎటువంటి లోపాలు లేకుండా, విశ్వాసంలో ఎక్కడ కూడా ఎటువంటి మచ్చ డాగ్ అనేది లేకుండా మీరు కొనసాగించగలిగినట్లయితే తద్వారా మీరు ఎన్నో దీవెనలు పొందుకుంటారని తెలియచేస్తూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. మరొకసారి కూడా వచ్చిన మీకందరికీ వందనాలు తెలియజేస్తూ ఈ 40 days గురించి మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. ప్రభువారు అనేక సార్లు వారికి కనబడుతూ వారిని సంభాషిస్తూ వాళ్ళతో మాట్లాడుతూ అనేక రుజువులు, అన్ఫాలబుల్ ప్రూఫ్స్ అన్నమాట, తప్పు పట్టలేని ఒక తను కనపరుచుకుంటూ వచ్చాడు. అందుకని అసెన్షన్ డే ఈజ్ ద ట్రెడిషనల్లీ సెలబ్రేటెడ్ ద 40th day ఆఫ్టర్ ఈస్టర్ సండే. పునరుద్ధాన దినం అయిన తర్వాత ఈ మరలా 40 రోజులకి జరుపుకునేదే అసెన్షన్ డే సెలబ్రేషన్ అన్నమాట. అంటే అసెన్షన్ డే శుభాకాంక్షలు ఎప్పుడూ రేపు గురువారానికి అవుతుంది 40 days. అలా ఆనాడు వాళ్ళందరూ ఏం చేసేవారంటే అలా జరుపుకుంటూ ఉండేవారు. మనకు కూడా అదే అనిపించింది. ఈస్టర్ డే సెలబ్రేషన్స్ అలా చేసుకుంటాము, క్రిస్మస్ డే సెలబ్రేషన్స్, అలాగే అసెన్షన్ డే సెలబ్రేషన్స్ కూడా నేను ఎప్పుడు వినలేదు. అసలు నేను ఎప్పుడు బోధించలేదు, ఆ మాట ఎప్పుడు నేను వినలేదు. మొన్న ఎప్పుడో విన్నప్పుడు నాకు అనిపించింది సరే మీకు కూడా ప్రజెంట్ చేద్దాం. అది తర్వాత టైంలో వచ్చినప్పుడు ఒక అకేషన్ తీసుకోవటం, ఆ పేరుతో సువార్తను ప్రకటించడం, దేవుణ్ణి చూపించడం, అంతే. మనం అంతే కదా, మన ఇంట్లో ఒక అకేషన్ పేరుతో కదా పండగ ఏదోటి చేసుకుంటాం. మనం అకేషన్ పండగల పేరుతోనే ప్రజలు ఏదోటి చేసుకుంటూ ఉంటారు. అలాగే మనం ఏం చేయాలంటే ఏదో అకేషన్, ఏదో ఒక సెలబ్రేషన్ తీసుకొచ్చి ఆధ్యాత్మికంగా, ఆత్మీయంగా మనం ఎప్పుడు ఏదో కార్యక్రమాలు చేయటం అనేది చాలా బాగుంటుంది. నాకు ఇష్టం అట్లా చేయటం, ఆ ఈవెంట్స్ ఆ టైంలో చేయటం ఇష్టం. అలాగే మన ఇంట్లో ఏదన్నా శుభ కార్యక్రమాలు వస్తే మనం చేసుకోవడానికి ఎంత ఇష్టపడతామో ఇవి కూడా దేవుని కుటుంబంలో, దేవుని సంఘంలో మనం ఎప్పుడు ఇటువంటి కార్యక్రమాలు మనం చేస్తూ ఉండాలి. ఈరోజు 40 days ద లెంత్ ఆఫ్ టైమ్ వాజ్ డిటర్మైన్డ్ బై గాడ్. నిజంగా ఇది దేవుడే నిర్ణయం చేశాడు. తండ్రికి కుమారుడికి మధ్యలో సంభాషణ జరుగుంటుంది. ప్రాణం పెట్టిన తర్వాత, నేను తిరిగి లేచిన తర్వాత 3వ దినాన్ని వచ్చేస్తానని కుమారుడు అన్నాడా? లేదు, కుమారుడా నువ్వు రావద్దు, ఇంకొక 40 days ఉండి ఇంకా బలహీనులు ఉన్నారు, ఇంకా అవిశ్వాసులు ఉన్నారు, ఇంకా బలపడవలసినటువంటి వారు ఉన్నారు, కాబట్టి నువ్వు మరొక 40 days ఉండి అప్పుడు రా అని వాళ్ళిద్దరూ అనుకున్నారా? కదా. మనకేమనిపిస్తుందంటే, నాకు అనిపించేది ఏంటంటే డిటర్మైన్డ్ బై గాడ్. అది దేవుడే నిర్ణయం చేసి ఉంటాడు. కుమారుడితో వెళ్ళమని చెప్పింది దేవుడే, ఉండమని చెప్పింది దేవుడే, మళ్ళీ వచ్చేయమని చెప్పింది దేవుడే, మళ్ళీ పంపించేది కూడా దేవుడే. ఆయన మళ్ళీ తిరిగి లోకానికి రాబోతున్నాడు. యేసుక్రీస్తు వారి యొక్క జీవిత, జనన, మరణ, పునరుద్ధాన, ఆరోహణ, అవరోహణములు ఈ సువార్తను మనం ప్రకటించడానికి దేవుడు ఎంతో సహాయం చేశాడు. ప్రభు ఆనాడు ఎక్కువగా అనేక ప్రదేశాలని సంచారం చేస్తూ వచ్చేవాడు. ఎక్కువగా యోదయ, మరి సమరయ, గలిలయము పైన ఉంటుంది, పై స్థానంలో, కిందేమో యోదయ ఉంటుంది, మధ్యలో సమరయ ఉంటుంది. యోదయ, సమరయ, గలిలయ ప్రాంతంలో ఎక్కువగా ప్రభు గలిలయలో ఎక్కువ ఆయన ప్రయాణం చేశాడు. గలిలయ సముద్రం, అక్కడ ఎక్కువగా సువార్తను ప్రకటించటం, అవన్నీ కాలినడకనే నడిచేవాడు. ఆ ప్రదేశాలన్నీ ఆయన వెళుతున్న ప్రతి చోట ఇప్పుడు మనకు వాహనాలు ఉన్నట్లుగా, రోడ్స్ ఉన్నట్లుగా, మీరు ఒకసారి చూడండి ఆ ఇజ్రాయేల్ దేశాన్ని మీరు చూస్తే అక్కడ ఉన్నటువంటి ఆ వాతావరణం, ఆ పరిస్థితులు, ఆ రోడ్స్ అవన్నీ ఇప్పుడు అంత దారులు ఏర్పడి చక్కగా నడవటానికి భలే చక్కగా చేశారు. ఒక చిన్న
ప్రదేశం ఉంటే ఆనాడు చేసినటువంటి కార్యాలు, అక్కడ ఉన్నటువంటి ప్రాంతాలు, గెచ్చమనే తోట ఉందనుకోండి, అక్కడ ఆ తోటను ఒక పెద్ద దేవాలయాన్ని అక్కడ కట్టడం, అలాగే యేసుప్రభు వారు పరలోక ప్రార్థన చేశారనుకోండి, అదిగో అదంతా పరలోక ప్రార్థన అంతా అక్కడ ఒక బిల్డింగ్స్ కట్టి, గోడలు కట్టి, వాటి మీద ప్రతి దేశంలో వారి భాషలో ప్రార్థన అక్కడ రాయటం, ఇవన్నీ ఇజ్రాయెల్లో మనం వెళ్ళినప్పుడు మేము చూపించాం. ఇంకా నెక్స్ట్ టైం మళ్ళీ వెళదాం, మళ్ళీ ప్రయాణాలు చేయవలసిన అవసరం ఉందేమో అనిపిస్తుంది, భవిష్యత్తులో చూద్దాం. ఆ దేశం వెళితే మనకు కనబడుతుంది అక్కడ అవన్నీ. అలా ఆయన గలిలీలో ఆయన ప్రయాణం చేసిన తర్వాత అక్కడ యోధాకు తిరిగి ఆయన తన శిష్యులను యోధాకు తిరిగి బేతనీయ సమీపంలో, ఏది యోదయ ప్రాంతానికి వచ్చి బేతనీకి సమీపంలో ఉన్నటువంటి ఒలీవుల కొండకు తీసుకుని వస్తాడు. అంటే యెరూషలేముకు ఆ ఒలీవుల కొండ నుంచి యెరూషలేం అంతా కనబడుతుంది, ఆ ప్రదేశాలన్నీ. ఇప్పుడు చూడండి, అన్నీ మంచి కట్టడాలు, ఆ శాండ్ స్టోన్స్తో ఆ రోడ్లు అవన్నీ చక్కగా మీకు కనబడతాయి. ఇదిగో ఒలీవుల కొండ. ఇక్కడికి వాళ్ళను యెరూషలేము నుంచి ఒలీవుల కొండకు తీసుకొచ్చి, ఇదిగో ఆ కొండ, ఆ మధ్యలో రాయి అన్నమాట. అది ఆ రాయికి చుట్టూ హోల్ లాగా చేశారు, చూసారా ఆ హోలు, ఆ మధ్యలో అది బండ, అసలు అది కొండ. ఇప్పుడు ఆ కొండనంతా ఏం చేశారంటే బిల్డింగ్లుగా, లేకపోతే కొన్ని దేవాలయాలుగా, ఇదిగో ఇటువంటి కట్టడాలు, గోడలు కట్టి దాన్ని ఏర్పాటు చేశారు. ఇది ఈ రోజున ఈ ఒలీవల కొండ ఇజ్రాయేలీ క్రైస్తవులకి ప్రాధాన్యత సంతరించుకుంది, యూదులకు ప్రాధాన్యత సంతరించుకుంది, అలాగే ఇస్లాం సోదరులకు కూడా అది ప్రాధాన్యత. ఎందుకంటే ఇష్మాయిల్ సంతతి కదా వాళ్ళు, అంచేత వాళ్ళు దాని ప్రాధాన్యత. ఇప్పుడు ఇది వచ్చేటప్పటికి డూమ్ ఆఫ్ ద రాక్, మీరు ఒలీవల కొండ మించి మీరు ఆ ప్రాంతాలనేదిగో ఆ సమాధులు, పితరుల సమాధులు, తర్వాత ఆ డూమ్ ఆఫ్ ద రాక్, అక్కడ యాక్చువల్గా హోరేబు కొండది. ఒకప్పుడు అబ్రహాము ఇస్సాకును బలిమ్మన్నప్పుడు ఆ ప్రాంతం అన్నమాట అది. ఆ తర్వాత అక్కడ యెరూషలేం, అక్కడ దేవాలయాలు కట్టబడ్డాయి. మొదటి దేవాలయం, రెండవ దేవాలయం, ఆ దేవాలయాలు పడగొట్టేశారు, పెద్ద పెద్ద దేవాలయాలు పడగొట్టేసి ఇప్పుడు ఆ ప్రదేశంలో ముస్లిం సోదరులు డూమ్ ఆఫ్ ద రాక్, వాళ్ళకి అది ప్రాధాన్యత అంటారు. మళ్ళా ఆ ఒలీవల కొండ మీదకి ఉదయం ఆరాధనలో మిస్ అయ్యాను నేను. ఆ ఒలీవల కొండ ఇందాక చూశారు, ఒలీవల కొండ మీదకి ఆయన మళ్ళీ దిగి వస్తాడు. అందుకని ఆ ఒలీవల కొండ మీద ఆ కొండను సాయిల్ టెస్ట్ చేస్తే, పెద్ద పాస్టర్ గారు చెప్పారు ఆ హిస్టరీ ఒకసారి, మోజు చౌదరి గారు, ఆ సాయిల్ టెస్ట్ చేస్తే ఎప్పటికైనా ఆ కొండ మధ్యకు విడిపోతుంది, అందుకని ఇక్కడ ఏమీ పెద్ద పెద్ద కట్టడాలు కట్టడానికి వీల్లేదు అని తీర్మానం చేశారని అంటారు. ఏమైనా ఆయన మళ్ళీ ఏ కొండ మించి వెళ్ళాడో అదే కొండ మీదకి ఆయన తిరిగి రాబోతున్నాడు. వచ్చినప్పుడు అది నడుమకు ఇదైపోతుంది. ఏ డూమ్ ఆఫ్ ద అయితే రాక్ ఉందో, ఏ మసీద్ అక్కడ కట్టబడి ఉందో, అదే ప్లేస్లో దేవాలయం మళ్ళీ తిరిగి నిర్మించబడుతుంది. అది జరిగి తీరుతుంది. ఆమెన్. నమ్ముతున్నారా? నేను నమ్ముతున్నాను ఖచ్చితంగా. అవి జరిగి తీరుతాయి. అవి తీరే వరకు మనం ప్రార్థన చేయటమే. అయితే ప్రభువారు అక్కడికి వెళ్ళి ఆయన వెళ్ళిపోయాడు. పరలోకానికి ఎలా వెళ్ళాడో ఒక వీడియో చూపిస్తారు, అది కూడా చూద్దాం. ఈ రోజునైతే కట్టడాలు, రోడ్లు అన్నీ చక్కగా మంచిగా వేసి ఉంది, కానీ ఆ రోజున అదిగో అది కొండలాగా అలా ఉండేది. ఆ శిష్యులందరినీ అక్కడ తీసుకుని వెళ్ళి వాళ్ళతో మాట్లాడుతున్నాడు. ఇది వీడియో. Go into all the world and preach the gospel to all nations. You will be my witnesses in Jerusalem and all Judea and Samaria and to the ends of the earth. And know that I will be with you always. Lord. చూడండి ఒకసారి. అపొస్తలుల కార్యములు 1వ అధ్యాయం 9, 10, 11, 12 వచనంలో ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమైనను. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా
వారి యొక్క యేసుక్రీస్తు యొక్క జీవిత జనన మనన పునరుద్ధాన ఆరోహణ అవరోహణములు అనేవారు. నాకు అర్థమయ్యేది కాదు. బాబోయ్, నేను అసలు మాట్లాడకన్నా మాటలేరావు, పేరు చెప్పడమే రాదు నాకు, అంత నత్తివాడిని, నాకు మాటలు వస్తాయా, అసలు నేను పలుకుతానా అనుకునేవాడిని. ఇప్పుడు నేను అది చెప్పగలుగుతాను. యేసుక్రీస్తు వారి యొక్క ఆయన జన్మ జీవిత మరణ పునరుద్ధాన ఆరోహణ అవరోహణములు అనే పదం స్పష్టంగా పలకగలుగుతున్నప్పుడు చూసారా, మాటలు రాని నాకే దేవుడు పాట పాడడానికి, ఆయన మాటలు చెప్పడానికి అవకాశం ఇస్తే మాట్లాడగలిగే మీరు, చెప్పగలిగే మీరు, గొప్ప ఒక ఆలోచన ఉన్నటువంటి మీరు ఎంత సువార్త చెప్పగలరో, ఈ ప్రభువుని గురించి ఎంత ప్రకటించగలరో ఒకసారి ఆలోచించండి. అదే ఆ రోజు ఆ 12 మందికి ఆయన అప్పగించి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత వాళ్ళు భూలోకాన్ని తలక్రిందులు చేశారు. అద్భుతంగా ఆయన ప్రభు కొరకు వాళ్ళందరూ సాక్షులుగా నిలబడ్డారు. అప్పుడు ఇక్కడ నేను ఈరోజు మీతో చెప్పాలనుకునే ఒక మాట ఏమిటంటే, వారిని ఆశీర్వదించుచుండగా అనే మాట కంటే ఇంకో మాట, ఆయన బేతనీ వరకు వారిని తీసుకుని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించారు. ఈ మాట మనం ఒక కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. వారిని ఆశీర్వదించను అనే పదం, దేవుణ్ణి వెంబడించిన వారి జీవితాల్లో ఆయన ఆశీర్వాదాలు ఉంటేనే మనం ఆయన కొరకు మనం జీవించగలుగుతాం. ఆశీర్వాదాలు లేకపోతే ఎవరూ జీవించలేరు. అఫ్కోర్స్ అసలు ఆశీర్వాదాలైనా జీవితం అంటే అఫ్కోర్స్ అవి ఆశీర్వాదమే. ఎందుకంటే దేవుడు ఆశీర్వదించే దేవుడు. ఎప్పుడు స్వస్థతలు, అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు ఇవేనా ఆశీర్వాదాలు అని అంటాం, కానీ మనం ఆశీర్వాదమే అది. దేవుడు ఆశీర్వదించాడు. వాళ్ళు ఏ విధంగా ఆశీర్వదించాడు? ఆరోగ్యంగానే ఆశీర్వదించాడు, వాళ్ళకు కావలసిన విశ్వాసంలో బలపడాలని ఆశీర్వదించాడు. ఆయన తర్వాత ఆయన సేవ తనకంటే గొప్పగా చేయాలని కూడా అనేక విధాలుగా వాళ్ళని ఆశీర్వదించాడు. గ్రీకులో ఈ పదానికి మనం చూస్తే ఒక మాట ఉంటుంది. అదేమిటంటే యులాజియా అనే పదాన్ని వాడారు. అంటే దానికి కొన్ని అర్థాలు చెప్పారు. దానికి ఎటువంటి అర్థం అంటే, ఈ దేవుని ఆశీర్వాదము, దైవాశీస్సులు ఎప్పుడు ఎలా వస్తాయంటే, మనం తలపెట్టిన కార్యం సఫలమయ్యేటందుకు దేవుడిచ్చే వరం అది. మీరు ఏదైనా ఒక కార్యాన్ని మీరు తలపెట్టారనుకోండి, అది సఫలం అవ్వాలి, సఫలీకృతం కావాలంటే దేవుడు ఆశీర్వదించాలి. దేవుని ఆశీర్వాదం లేకుండా కుదరదు. దేవుని ఆశీర్వాదం తప్పకుండా. అందుకే వీళ్ళని ఆశీర్వదిస్తున్నాడు. తన తర్వాత తను చేసినటువంటి సేవను, తన పనిని వీళ్ళు కొనసాగిస్తారు, తనకంటే గొప్పగా చేస్తారని వాళ్ళని ఆశీర్వదిస్తూ ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 12వ వచనం మీరు చూడండి ఒకసారి. అక్కడ మనకు కనబడుతున్న ఆశీర్వాదాన్ని గురించి మీరు చూస్తే, మనతో దేవుని యొక్క సన్నిధి ఎలా ఉంటుందో ఇక్కడ చెప్తూ, మనం తలపెట్టే కార్యం సఫలమయ్యేందుకు దేవుడిచ్చే వరంలో ఏమంటాడు? యెహోవా నీ దేశము మీద వర్షము దాని కాలమందు కురిపించుటకును, నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకును ఆకాశమును తన మంచి ధననిధిని తెరచును, నీవు అనేక జనములకు అప్పిచ్చేదవు కానీ అప్పు చేయవు అని. ఈ వాక్యం నాకెప్పుడు నవ్వొచ్చేది ఆరంభంలో. ఎందుకంటే మా కుటుంబం అప్పుల కుటుంబం అయింది ఒకప్పుడు. చాలామంది అప్పుల పాలు అయిపోయినటువంటి వారు నాకు తెలుసు. మా కుటుంబం కూడా అప్పులయ్యింది. చివరికి నాకున్నటువంటి ఆస్తిని కూడా, పొలం కూడా అమ్మేసి, నాన్నగారు చేసినటువంటిదో లేకపోతే కుటుంబం చేసిందో, చివరికి అప్పులు తీర్చేసి నా పేరుని ఉన్నటువంటిది కూడా సంతకాలు పెట్టేసి అమ్మేసి అప్పులు తీర్చి ఒట్టి చేతులతో ఒక 50,000తో నేను విజయవాడ వచ్చానని మీ అందరితో చెప్తాను. ఎప్పుడు విజయవాడ ముందే వచ్చాను, మధ్యలో వెళ్ళి ఆ పని చేసి వచ్చాను. వివాహమైన తర్వాత జరిగింది అది. ఆ రోజు మాకున్న ఆస్తి ఏంటంటే ఒక 50,000 అంతే. అలా ఉండేది పరిస్థితి. సరే, దాంతోనే ఉన్నామంటే లేదు కదా. తర్వాత మనలను దేవుడు దీవించటము, మనల్ని పోషించటము, ఆ తర్వాత విదేశాలకు వెళ్ళటం, అక్కడ చదువుకుంటూ కష్టపడే దాంట్లోంచి ఏదైనా దేవుడు ఇస్తే మళ్ళీ దాన్ని కొంచెం తొలమో పొలమో జాగ్రత్త చేయటం, అలా ఏదైనా కుటుంబానికి ఈ రోజున వెనక ఏదైనా ఉందంటే అదే. లేదు, ఇక్కడికి వచ్చిన తర్వాత మేము చేసే సేవలు, కార్యక్రమాలు, దేవుడిచ్చినటువంటి అర్పణలతో, దేవుడిచ్చిన దశమభాగంలో కానుకలతో ఎప్పుడు మేమేమీ ఎటువంటివి రన్ చేయలేదు. కేవలము దేవుని మీద ఆధారపడుతూనే అన్నీ చేస్తూ వచ్చాం. అయితే కొంత సమయం వచ్చినప్పుడు దేవుడు మాకు అవసరతలు మాత్రం దేవుడు అద్భుత రీతిగా తీరుస్తూ వచ్చాడు. అది మాత్రం చెప్తాను. దేవుడు ఆశీర్వదించాడు. దేవుడు ఎలా ఆశీర్వదించాడండి? మీకు ఇంకో రూపంలోంచే వచ్చిందా ఆశీర్వాదం అంటే లేదు, దేవుని దగ్గర నుంచే వచ్చింది ఆశీర్వాదం అని. దేవుడే దాన్ని ఆశీర్వదించాడు.
అది మా విషయంలో కానీ మేము ఈ రోజున సేవ చేయటం కానీ, ఉండే స్టాఫ్ క్వార్టర్స్ కానీ, లేకపోతే అమ్మాయి వివాహ విషయంలో కానీ, లేకపోతే రేపు కుటుంబంలో ఏది అవసరత వచ్చినప్పటికీ కూడా ప్రతి విషయంలో దేవుడు ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు, దేవుడు సహాయం చేస్తాడు. అందుకని అది దేవుని ఆశీర్వాదమే. అలాగే మీరు కూడా మీరు పడుతున్న ప్రయాస, కష్టార్జితం, మీరు ఉద్యోగం, వ్యాపారాలు, మీ చదువులు, వీటిలో కూడా దేవుని ఆశీర్వాదం తప్పనిసరిగా ఉంటుంది. అందుకే చూడండి, తగిన కాలం ముందు వర్షాలు కురిసేటట్లు మనం ప్రార్థన చేయాలి. మాన్సూన్స్ అక్కడ వచ్చేసిందంటే అక్కడికి వచ్చిన మాన్సూన్స్ ఒక్కోసారి ఇక్కడికి రావు, కానీ మనం ప్రార్థన చేయాలి. ఎందుకంటే సకాలంలో వర్షాలు పడాలి. సకాలంలో వర్షాలు పడితే రేపు 14-15 తారీఖులో మనం వర్షంలో కార్యక్రమాలు చేసుకోవాలి. మన దానికి ఏమని ప్రార్థన చేస్తాం? ఆ 2 రోజులు మాత్రం వర్షాలు వద్దని అడుగుతామా? లేదు. అందుకని వర్షాలు వస్తే రానివ్వండి, చుట్టూ వాటర్ ప్రూఫ్ టెంట్లు వేసేద్దాం అనుకుంటున్నాం ఆ రోజున. విశ్వాసం అది మనది. విశ్వాసం మనం పరీక్షించేది కాదు. అందుకని దేవుని సన్నిధిలో ఆయన కార్యము తలపెడతాడు. తర్వాత మరొకటి, ఆదికాండం 26వ అధ్యాయం 3వ వచనంలో మనతో దేవుని సన్నిధి మనతో ఉండాలి. చూడండి, ఆదికాండం 26:3లో ఈ దేశమందు, అంతేనా, ఈ దేశమందు పరవాసమై ఉందుము, నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించేదను అంటాడు. అంటే దేవుని యొక్క ఆశీర్వాదం ఎప్పుడూ మొదటి నుంచి ఉంటూనే వచ్చింది. ఆయన ఆశీర్వదిస్తూ వచ్చాడు. ఎక్కడ ఉంటామో అక్కడ మన దేవుడు ఆశీర్వదిస్తాడు. ఏమండి, మీ ఇల్లు, మీ కుటుంబం, వ్యక్తిగతంగా మీకు ఒక ఆశీర్వాదం, మీరు ఒక ఆశీర్వాదం. మీ ఇల్లు ఒక ఆశీర్వాదం, మీ ఫ్యామిలీ ఒక ఆశీర్వాదం. అలాగే దేవుని సన్నిధి ఆశీర్వాదం. దేవుడు మనకు కావలసినటువంటి సహాయాన్ని అందిస్తాడు. మనం ఆశీర్వదించబడటానికి బలాన్ని ఇస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు, జ్ఞానం ఇస్తాడు, తెలివితేటలు ఇస్తాడు. మీరు బాగా చదువుకుని గొప్పవాళ్ళై ఉన్నత స్థాయిలోకి వెళ్ళి మంచిగా ఆశీర్వదించబడటానికి కావలసినవన్నీ దేవుడు సమకూరుస్తాడు. శక్తినిస్తాడు, అన్ని శక్తి, మేధాశక్తిని ఇస్తాడు, లేకపోతే అన్ని రకాల శక్తిని ఆయన మీకు అనుగ్రహిస్తాడు, సహాయం అందిస్తాడు, అన్నీ చేస్తాడు. అయితే మీరు దేవుని ఆశీర్వాదంగా మనం గుర్తించాలి దాన్ని. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో మీరు చూస్తే ఆయన మనకు కావలసినవన్నీ సహకరిస్తాడు. కొలసి 1:11లో కూడా మీరు చూస్తే 3:16లో, ఎఫెసీ 3:16లో క్రీస్తు మీ హృదయంలో విశ్వాసము ద్వారా నివసించున్నట్లుగాను అంటాడు. కొలసి 1:11లో కూడా మీరు చూస్తే విశ్వాసం ఆయన తగినట్లుగా నడుచుకునే వలననియు ఆనందంతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనపరచినట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలననియు అంటాడు అక్కడ. ఇవన్నీ మనకు దేవుడిస్తాడు. నేను ఈరోజు నాకు ఇదంతా ఎవరిచ్చారు అంటే దేవుడిచ్చాడనే అంటాను నేను. ఏది ఈరోజు నేను చెప్పగలిగి, మాట్లాడగలిగి, చేయగలిగి ఈ స్థాయికి తీసుకొచ్చాడంటే అది నేను చేసిన ప్రాక్టీస్ ఏం కాదు. దానికోసం నేనేమి మెడిసిన్ వాడలేదు, దానికోసం నేనేమి ప్రయత్నాలు చేయలేదు, దానికోసం నేనేమి ఎక్కడెక్కడో ట్రైనింగ్ పొందలేదు, స్పీచ్ థెరపీలో లేకపోతే ఎవరి దగ్గరికని వెళ్ళి ఆ ప్రాక్టీసులు చేయటం కానీ ఇవన్నీ చేయలే. పరిశుద్ధాత్ముడు ఇచ్చాడంతే. కానీ ఆరంభంలో ఇలా లేవు. ఆరంభంలో అన్నీ నత్తులు కొట్టాం, ఆరంభంలో అంత తొందరలు ఉన్నాయి, ఎన్నెన్నో మిస్టేక్స్ ఉన్నాయి. ఉన్నప్పటికీ కూడా దేవుడు ఏం చేస్తాడంటే ఆయన కొరకు మనల్ని సిద్ధంగా ఉంటే, ఆయన ఆశీర్వాదం మన మీద ఉంటే, ఆయన అభిషేకం మన మీద ఉంటే, నువ్వు అనుకున్న దానికంటే, ఊహించిన దానికంటే నేను ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా దేవుడు చేస్తాడు. హల్లెలూయా. ఈ రోజున మనం ఇంతమందిగా దేవుణ్ణి ఇలా ఆరాధిస్తున్నాం. తర్వాత దీని మాటను చూస్తే మేలైన దానిని జరిగించడం కోసం దేవుడు మన ద్వారా పనిచేస్తాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో ఉంది. ఏది? మీలో, నాలో, మనలో ఉండి దేవుడు చేస్తాడు ఆ కార్యాన్ని. ఏమిటో చూడండి, అది అక్కడ ఏముంది? ఎందుకనగా మీరు ఇచ్చేయించుటకును కార్యసిద్ధి కలుగజేసుకున్నటకును తన దయా సంకల్పం నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగచేవాడు దేవుడే. చెప్పండి మీ పక్క వాళ్ళతో, మీలో కార్యసిద్ధి కలుగజేయవాడు దేవుడే. అంటే మీ కార్యం చేయవాడు దేవుడే. మీకు ఏ కార్యం జరగాలనుకుంటున్నారు? శుభ కార్యక్రమా, మీ ఇంటిలో ఏదైనా ఏ కార్యక్రమం అయినా సరే, పిల్లల విషయంలో, మీ కుటుంబ విషయంలో, ప్రతి విషయంలో కూడా దేవుడు సమస్తాన్ని జరిగిస్తానంటున్నాడు. పాత నిబంధనలో దేవుని యొక్క ఆశీర్వచనాలు మనం చూస్తే దాదాపుగా 400 సార్లు దాని గురించి చెప్పబడతాయి.
ఏది 400 సార్లు ఆశీర్వాదాన్ని గురించి. దేవుడు మానవాళికి సంబంధించి చేసిన మొట్టమొదటి పనిని మనం చూస్తే ఆయన పని వారిని ఆశీర్వదించడమే. దేవుని పని ఏంటండి? ఫస్ట్ పని అంటే ఆశీర్వదించడమేనంట. ఎంత గొప్ప మాట అది. ఏమన్నాడు? ఆదికాండం 1:28 దేవుడు చెప్పినటువంటి మాట ఏమిటి? వాళ్ళందరితో ఆ రోజు ఆదాము అవ్వలను సృజించిన తర్వాత దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోబర్చుకొనడి, సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో. అసలు చూడండి ఆ మాటలు చూడండి. ఏమన్నాడు? అభివృద్ధి పొందండి, లోబర్చుకోండి, ఈ భూమిని మీరు ఏలండి, దీన్ని పరిపాలన చేయండి అని అసలు ఎంత స్ట్రాంగ్గా చెప్పాడో చూడండి. అసలు అది ఎలా ఏమనిపిస్తుంది మీకు? కమాండ్గా లేదు. ఇప్పుడు మీకు నాకు ఎలా అనిపిస్తుంది అంటే, ఆ రోజు దేవుడు పలికిన మాట ఈరోజు కూడా అభివృద్ధి చెందండి, ఫలించండి, లోపరుచుకోండి, ఈ భూమిని ఏలండి, ఈ భూమిని అంటుంటే నాకేమనిపిస్తుంది తెలుసా? దేవుని కొరకు ఫలించాలి, ఆత్మఫలములు ఫలించాలి, దేవుని వరకు కృపావరములు మరింతగా పొందుకోవాలి, ఆయన కొరకు అభివృద్ధి చెందాలి, దీన్ని లోబరుచుకోవాలి. పాపము చేత అపరాధముల చేత లోకమంతా అపవాదికి లోనైపోయి ఉండగా అపవాది చేతిలోంచి క్రీస్తు సన్నిధికి మళ్ళీ తీసుకురావాలి అనే పట్టుదల పెరుగుతుంది. తర్వాత ఏమన్నాడు? ఏలండి, రూల్. యు వాంట్ టు రూల్, నాట్ టు బి రూల్డ్ అన్నాడు ఆ రోజే. నువ్వు పరిపాలింపదగినటువంటి వాడివే కానీ పరిపాలింపదగినటువంటి వాడు కాదు. నువ్వు పరిపాలించేవాడివే, నిన్నెవరో పరిపాలించకూడదు అంటాడు. అంటే ఇప్పుడు ఏదో పరిపాలించకూడదంటే మన పైన నాయకులు ఉండకూడదని కాదు నా ఉద్దేశం. ఆ పరిపాలన వేరు. నీ మీద నీకంటే మించినటువంటి మరొక శక్తి నిన్ను ఏలకూడదు. నీ ఆలోచనలు పక్కదావ తీసుకెళ్ళిపోయి నీ వ్యసనాలకు నిన్ను తీసుకెళ్ళిపోయి లేకపోతే నిన్ను మరొక విధంగా నడిపించే మరొక శక్తి నీలో పనిచేస్తుందంటే నువ్వు బానిస అయిపోయినట్లే, అంటే నువ్వు లోబడిపోయినట్లే. లోబరుచుకోవలసినటువంటి నీవు లోబడిపోతున్నావు. ఏలవలసినటువంటి నీవు ఏలటానికి మరొకరికి అవకాశం ఇచ్చేస్తున్నావు. నీ మీద మరొకరికి పెత్తనం ఇచ్చేస్తున్నావు. అక్కడే మనం అపవాది ఏం చేశారంటే ఆదాము అవ్వలు అక్కడే వాళ్ళు ఏం చేశారు? పెద్ద తప్పిదం చేశారు. దేవుడు తన పనిని తన దీవెనల ద్వారా నిలిపి ఉంచుతాడు. దేవుడు తన పనిని నోట్ చేసుకోండి ఈ పాయింట్. దేవుడు తన పనిని తన దీవెనల ద్వారా నిలిపి ఉంచుతాడు. తన పనిని జరిగించుకునేటప్పుడు ఆయన దీవిస్తాడు. అందుకే దేవుని దీవెనలు ఉంటే చాలు. మనుషులు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, సహకరించకపోవచ్చు, దేవుడు మాత్రం ఉంటాడు అనేది ఎల్లప్పుడూ ఉండాలి. అందుకే ఇక్కడ యెహెజ్కేలు గ్రంథం 34:26 కూడా చెప్తాడు. ఆ మాటను మీరు చూస్తే తన దీవెనలు ఎలా నిలిపి ఉంచుతాడో యెహెజ్కేలు గ్రంథం 34:26 మీరు చూస్తే అక్కడ దేవుని ప్రజలు ఆయన దీవెనలు ఆయన ఆశీర్వాదాలు పొందుకుంటారు. చూడండి ఇక్కడ ఏమన్నాడు? వారిని నా పర్వతము చుట్టుపట్ల స్థలములను దీవెనకరముగా చేయుదును, ఋతువుల ప్రకారము వర్షము కురిపించెదను, దీవెనకరమగు వర్షములు కురియును. ఆమెన్. మాన్సూన్స్ వచ్చేసినాయి అంటున్నారు కాబట్టి మనం ఈ 2 వారాల్లో మనం ప్రార్థన చేయవలసింది ఏంటంటే దీవెనకరమైన వర్షాలే కురిపించమని ప్రార్థన చేయండి. అంతేగాని అది వర్షాలు ఎక్కువైపోయి వరదలు వచ్చి కొట్టుకుపోయేటట్టు ఉండకూడదు. మళ్ళీ అదొక ప్రమాదం. అతివృష్టి అనావృష్టి అన్నారు కదా, ఇది అందుకని దీవెనకరమైన వర్షాలు రావాలి. మన భాష మారాలి. మనకు ఏదొచ్చినా సరే దీవెనకరంగా ఆశీర్వాదకరంగా అవి ఉండాలని మనం ప్రార్థన చేయాలి. లేదు దేవుని యొక్క దీవెన ఇంకోటి ఏమిటంటే దేవుని ప్రజల యొక్క జీవితం చరిత్ర కూడా మనం గమనిస్తే దీవెనలు ఉన్నాయి. అండ్ అఫ్ కోర్స్ ఈ మాట చెప్పాలి అసలు నేను ప్రాముఖ్యంగా అదేమిటంటే శాపాలు కూడా ఉన్నాయి. ఇది చూడండి, ఈ మాట దీవెనలే కాదు, ఏమున్నాయి? శాపాలు కూడా ఉన్నాయి. ఎలా ఉన్నాయి? ఏ విధంగా ఉన్నాయి? ప్రభు ముందే చెప్పాడు. ద్వితీయోపదేశకాండం 11:26 మీరు చూస్తే ఆనాడే దేవుడు చెప్పాడు, నీ ముందు వెలుగు పెట్టాను, జీవాన్ని పెట్టాను. చూడడి, నేడు నేను మీ ఎదుట దీవెనను శాపమును పెట్టుచున్నాను. అదిగో దీవెన పెడుతున్నాడు అంటే శాపాన్ని పెడుతున్నాడు. అబ్బాయి నువ్వు ఈ వృక్షఫలాన్ని మీరు తింటే, మంచి చెడ్డలు తెలివినిచ్చు వృక్షఫలం కాకుండా నీ జీవవృక్ష ఫలాన్ని తింటే
నువ్వు ఎక్కువ కాలం జీవిస్తావు, నువ్వు ఎక్కువ కాలం ఉంటావని దేవుడు చెప్పాడు. కానీ ఈ చెట్టు ఫలాన్ని మాత్రం నువ్వు తినొద్దు, మంచి చెడ్డలు తెలివిని ఇచ్చే వృక్ష ఫలాన్ని మాత్రం తినవద్దు, తినమన నీవు చస్తావు అన్నాడు. అక్కడే చెప్పాడు. అయినా మన ఆదిమ తల్లిదండ్రులు పెద్ద తప్పిదం చేసేసారు. ఇక మనం ఏం చేసేది లేదు అక్కడ. అయితే ఆ తప్పిదం నుంచి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు కాబట్టి మనం బ్రతికిపోయాం ఈ రోజున. లేకపోతే అదే పాపంలో, అదే శిక్షలో, అదే శాపంలో ఉండిపోయేవాళ్ళు. ఆ పాపము నుండి, శాపము నుండి, శిక్ష నుంచి ఆయన మనల్ని తప్పించేశాడు. అందరూ దేవుని స్తుతిద్దాము. హల్లెలూయా. ఇక్కడ ఇంకొకటి నేను మీతో చెప్పాలనుకున్న మాట ఏంటంటే, దేవుని ఆశీర్వాదాలు షరతులతో కూడింది. ఊరికనే ఎలా పడితే అలా దేవుని ఆశీర్వాదం వచ్చేస్తుంది అనుకోబోకండి. దేవుని ఆశీర్వాదం షరతులతో కూడుతుంది. ఎలాగా? దేవుని ప్రజలు ఒక నిర్ణయానికి రావాలి. దేవుని సేవించాలనుకుంటే ఓ నిర్ణయం కుటుంబం అంతా తీసుకోవాలి. ఆ కుటుంబం ఆ నిర్ణయాలకు కట్టుబడి ఉండాలి. ఆ కట్టుబడి ఉండటంలో ప్రాముఖ్యంగా మీరు చూస్తే విధేయులుగా ఉండాలి. విధేయులుగా ఉంటే మీకు దీవెనలు వస్తాయి, అవిధేయులుగా ఉంటే మీకు శాపం వస్తుంది. అది మాత్రం ఖాయం. నేను ఎవరిని శపించట్లేదు, ఎవరి మీదకి శాపం రావాలని నేను కోరుకుంటలేదు. కానీ మీరు దీవించబడాలి, మీరు శాపానికి గురి కాకూడదనే ఉద్దేశంతోనే చెప్తున్నాను. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 15, 16, 17, 18 వచనాల్లో మీరు చూస్తే ఈ 2 వచనాలు చాలా ప్రాముఖ్యమైనవి. నాకు రాత్రి ఈ వాక్యాలు చదివి పడుకుంటాకి 11 అయింది. నా అన్నీ పూర్తి చేసుకునేటప్పటికి పడకకి వెళ్ళే ముందు ప్రార్థన అన్నీ అయిన తర్వాత ఈ వాక్యం చూస్తే నిద్ర పట్టలేదు నాకు. చూడుము, నేడు నేను జీవమును, మేలును, మరణమును, కీడును నీ ఎదుట ఉంచి ఉన్నాను. ఎస్, నీవు బ్రతికి విస్తరించినట్లుగా నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన మార్గములందు నడుచుకొని ఆయన ఆజ్ఞలను, కట్టడలను, విధులను ఆచరించమని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్నాను. అట్లు చేసిన ఎడల నీవు స్వాధీనపరచుకున్నటకు ప్రవేశించు దేశంలో నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించును. ఓకే, ఇక్కడ వరకు ఓకే. కానీ ఇప్పుడు చూడండి, అయితే నీ హృదయము తిరిగిపోయి నీవు విననొల్లక ఏడవబడిన వాడవై అన్య దేవతలకు నమస్కరించి పూజించిన ఎడల. ఇక్కడ అసలు చాలా ప్రమాదకరమైంది. అదే ఏది? ఇంతకాలం భక్తి చేసి దేవుని ఆరాధించి దేవుని సేవించి మళ్ళా లోకం వైపు కానీ నువ్వు వెళ్ళినట్లయితే 18వ వచనం ఉంచండి. 18వ వచనం ఇప్పుడు ఏమన్నాడు? అక్కడికి వచ్చినప్పుడు మీరు నిశ్చయముగా నశించిపోవుదురనియు స్వాధీనపరుచుకున్నటకు యోర్దానును దాటపోవుచున్న దేశంలో మీరు అనేక దినములు ఉండరని నేడు నేను నీకు తెలియచెప్పుచున్నాను. ఇది పాత నిబంధన ఇశ్రాయేలీయులకండి చెప్పబడింది, మాకెందుకు లేని, మనకేం కాదనుకుంటున్నారు. ఈనాడు కూడా అంతే. దేవుని ఆజ్ఞను మనం అతిక్రమించినట్లయితే అదే వస్తుంది. ఇర్మియా గ్రంథంలోకి చూడండి, 17వ అధ్యాయం 5వ వచనం 7వ వచనంలో కూడా, ఇర్మియా 17:5-7లో కూడా అక్కడ కూడా ఇదే చెప్తాడు. ఈ 2 వచనాలు నేను చాలా స్ట్రాంగ్గా చూశాను. నేను ఏమన్నాడు? యెహోవా ఎలాగ సెలవిచ్చుతున్నాడు? నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారము చేసుకొనుచు తన హృదయము యెహోవా మీద నుంచి తొలగించుకునేవాడు శాపగ్రస్తుడు. యెహోవా నమ్ముకునేవాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండను. అంటే ఇక్కడ ఎలా అండి, దీన్ని మనం ఎలా తీసుకోవాలండి పాస్టర్ గారని మీరు అడిగితే, ఒకటే, దేవుని సన్నిధిలో దేవుడు మనకిచ్చినటువంటి ఆశీర్వాదాలను కాపాడుకుంటూ మనము లోకం వైపుకి ఎక్కడా మనం వెళ్ళడానికి వీల్లేదు. ఈ రోజున చాలామంది భక్తి చేసేవారిలో తప్పడడుగులు జరుగుతున్నాయి, కనబడుతున్నాయి కొన్ని చోట్ల. ఏ విధంగానంటే, దేవునిలోకి వచ్చిన తర్వాత ఆశీర్వాదాన్ని పొందుకున్న తర్వాత ఆశీర్వాదం ఏమై కూర్చుందంటే దెయ్యమై కూర్చుంది, శాపమై కూర్చుంది. కొంతమందికి ఆశీర్వాదం లేకపోవటం వాళ్ళకి నష్టమై కూర్చుంది. మమ్మల్ని దేవుడు ఆశీర్వదించలేదండి, దేవుడు మా కుటుంబంలో కార్యాలు చేయలేదండి, ఇంకెందుకులేండి మేము ఇలాగే ఉంటామండి అని కొంచెం నిట్టూర్పులు విడిచే వారిని చూస్తూ ఉన్నాం. చేస్తాడు, అప్పటి వరకు వేచి ఉండాలి, విధేయతతో ఉండాలి, కనిపెడుతూ ఉండాలి. ఆయన చేసే వరకు మనం పొరపాటున మనం డీవియేట్ అయ్యామో, ప్రక్కకు వెళ్ళామంటే అది నష్టం వచ్చే ప్రమాదం ఉంది. అయితే దాని నుంచి ఎలా తప్పించబడాలండి? ఆల్రెడీ కొన్ని విషయాల్లో మేము జరిగిపోయినాయి, కొన్ని అన్యదేవతలు విగ్రహాధన సంబంధమైన కార్యకలాపాలు జరిగిపోయినాయి. మరి ఆ విషయమే ఏం చేయమంటారు పాస్టర్ గారు అని ఎవరన్నా మీరు అడిగితే,
అలా అని చెప్పి దాన్ని ఒక లైసెన్స్గా తీసుకుని ఓహో ఇలా చేసి తర్వాత మనం దేవుణ్ణి అడిగితే క్షమించేస్తాడు, దేవుడు సహాయం, అలా కుదరదు. మళ్ళీ మీకున్న పరిస్థితిలో, మీరు ఎదుర్కొంటున్న పరిస్థితిలో, అక్కడ తప్పని పరిస్థితుల్లో అటువంటి స్థితి వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో తప్పించమని మనం ప్రార్థిస్తే ఆ శాపము నుండి, కీడు నుంచి ఆయన తప్పిస్తాడు. హల్లెలూయా. అది ఎవరికాళ్ళకే చెందినది, మళ్ళీ అందరికీ ఒకటే వర్తించదు. అందుకని మనం దేవుని సన్నిధిలో మనం దేవుని ఆశీర్వాదాన్ని ఆశీర్వాదంగానే మనం పొందుకుంటూ ఈ దినాల్లో ముందుకు సాగాలి. క్రొత్త నిబంధనలో క్రీస్తు నెరవేర్చిన పని అంతటి మీద మిమ్మల్ని ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ వద్దకు పంపాడు. అపొస్తల కార్యములు 3:26లో మనలందరినీ ఆయన ఆశీర్వదించాడు దేవుడు. తర్వాత తన కుమారుణ్ణి పంపించాడు మనల్ని ఆశీర్వదించడానికి. హల్లెలూయా. దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వానిని వాని దుష్టత్వం నుండి మళ్లించుట వలన మిమ్మల్ని ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపెనని చెప్పాను. అదిగో మనలను దేని నుంచి అంటే దుష్టత్వము నుండి మళ్లించడం కొరకు, పాపం నుంచి విడిపించడం కొరకు ఆయన మనల్ని ఆశీర్వదించడానికి ఈ లోకానికి వచ్చాడు. మార్క్స్ వార్త 10వ అధ్యాయం 13 నుంచి 16 వరకు మీరు చదివితే అక్కడ కూడా ప్రభువారు భూలోకంలో ఉన్న చిన్నపిల్లలను ఆశీర్వదించాడు. అది ఆ రెఫరెన్స్ మీరు చూస్తే మీరు చూడండి, మన వారు ప్లే చేస్తుండగా నేను చదవలేను కానీ అన్ని దాంట్లో మీరు చూస్తే ఆయన పిల్లలు ఆయన దగ్గరికి ఆశీర్వదించడానికి తల్లిదండ్రులు తీసుకొస్తే ఆ శిష్యులు గద్దించటం, అప్పుడు ఇలాంటి వారిదే దేవుని రాజ్యం అని చెప్పి ఆ పిల్లలను తీసుకుని ఎత్తుకుని వాళ్ళని ఏం చేశాడు, ఆశీర్వదించాడు. పిల్లలను కూడా ఆశీర్వదించాడు. తాను వెళ్ళిపోయే సమయంలో తన అనుచరులను ఆశీర్వదించాడు, శిష్యులను. ఇదే కదా ఇక్కడ ఒలీవ కొండ మీద అక్కడ ఉండి 51 వచనంలో 24 అధ్యాయంలో లోకాసు వార్తలో మనం ఇందాక చదివాం ఆల్రెడీ. అంటే వాళ్ళని ఆశీర్వదించాడు. అలా మనం చూడవచ్చు. అలానే ఆశీర్వాదాలు అనేవి అపొస్తలుల పరిచర్యలో కూడా అంతర్భాగంగా ఉన్నాయి. రోమాపత్రిక 15వ అధ్యాయం 29వ వచనంలో కూడా మీరు చదివితే ఆశీర్వాదాలు నిరంతరం ఉన్నాయి. ఈ రోజున మరి మనం ఏం చేయాలండి అని మీరు అడిగితే మీరు కూడా ఆశీర్వదించాలి. ఆమేన్. ఇతరులను మీరు ఆశీర్వదించేవారుగా, వాళ్ళను బలపరిచేవారుగా, నేను మీ యొద్దకు వచ్చినప్పుడు క్రీస్తు ఆశీర్వాద సంపూర్ణంతో వత్తునని ఎరుగుదును అంటాడు పౌలు భక్తుడు. అదిగో మీరు ఎక్కడికి వెళ్ళినా ఆశీర్వాదంతో వెళ్ళండి. వెళ్ళిన చోటలో ఆశీర్వదించండి. ఏమీ లేదండి, మీరేం చేస్తారు, బంధువుల ఇంటికో, రక్త సంబంధుల ఇంటికో, స్నేహితుల ఇంటికో వెళితే ఒట్టి చేతులతో వెళ్తామా? ఏం చేస్తాం మనం? ఏదోటి పట్టుకెళ్తాం కదా. అలాగే ఉండాలి. మనం మర్యాద కొరకు మనం ఎలా చేస్తాం, మీరు మర్యాద కొరకు చేస్తారు, ఇది ఆశీర్వాదంతో చేయండి. దాన్ని ఆశీర్వాదకరంగా చేయండి. ఒక మాటగా, ఒక ప్రార్థనగా, ఒక సహాయముగా అలా చేయటం ద్వారా వాళ్ళకి ఎంతో గొప్ప దీవెన కలుగుతుంది. లేదు వాళ్ళని దీవించండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. మీకు ఏ శుభవచనం పలకాలనిపిస్తుందో అక్కడ వారికి పలకండి. ఫోన్లో ప్రార్థన చేస్తున్నప్పుడు కానీ, ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు కానీ. దేవుని ఆశీర్వాదాలు పొందేది ఎలా? ఇందుకు కొన్ని సంగతులు మనం చూసినట్లయితే మనం ఎల్లప్పుడూ దేవుని ఆశీర్వాదాలు పొందుకోవటం అనేది మన జీవితంపై, అలాగే మన యొక్క పరిచర్యలపై, సేవపై, అలాగే మన యొక్క కుటుంబంపై దీవెనలు ఉండేలా మనం ఎప్పుడు యేసు వైపే చూడాలి. మనకి ఎటు నుంచి ఆశీర్వాదం వస్తుందా? పలానా వ్యక్తి నుంచి వస్తుందా? పలానా దేశం నుంచి వస్తుందా? పలానా కుటుంబం నుంచి వస్తుందా? పలానా వారి దగ్గర నుంచి వస్తుందని ఎన్నడూ ఆశించకూడదు. ఎటువైపు చూడాలి? యేసు వైపు మాత్రమే ఏమండి, నా ముందు ఆశీర్వదించే మీరున్నారు, ఎవరో ఒకళ్ళు మీ దగ్గర దేవుడు బాగా మిమ్మల్ని ఆశీర్వదించాడు, ఆశీర్వదించే మనసు మీకుంది. మీ దగ్గరికి వచ్చి నేను వస్తాను, నా అవసరం చెప్తాను, కానీ మీ మీద ఆధారపడను, మీ వైపు చూడకూడదు. నేను ఎవరి వైపు చూడాలి? దేవుని వైపు చూడాలి. అది చాలా కష్టం. అలా చెయ్యాలంతే. నేను ఎప్పుడు అలా చేసేవాడిని, ఇప్పుడు అదే చేస్తాను. నేను పలానా వాళ్ళ దగ్గర కొన్ని సొమ్ములు ఉన్నాయి, పలానా వాళ్ళ దగ్గర కొన్ని చేయగలని సత్తా ఉంది, వాళ్ళంతా చేయగలరని వాళ్ళ మీద ఎప్పుడూ ఆధారపడను. దానికి సంబంధించినటువంటి మాటలు మాట్లాడను, దానికి సంబంధించినటువంటి సందేశాలు ఇవ్వను. ఈవెందో లేదు, మీరు ఒకవేళ దేవుని కొరకు మీరు చేయలేకపోతే ఫోన్ చేసి ఏమండి మీరు ఎందుకు చేయట్లేదు, దశమభాగాలు ఎందుకు ఇవ్వట్లేదు, లేదా మీరు కానుకలు ఎందుకు పంపించట్లేదు? నెవర్. అది మన పని కాదు. మేము చూడవలసింది ఎవరి వైపు? దేవుని వైపు. మీరు చూడవలసింది ఎవరి వైపు? దేవుని వైపే. అలా చూస్తే
సేవకుని మీద విశ్వాసులకి, విశ్వాసం మీద సేవకులకి ఎటువంటి సమస్యలు ఉండవు. మీరు నా వైపు చూశారు కాబట్టి మీకు దొరకలేదు అంటాను. ఒకవేళ మీరు అంటే, నేను మీ వైపు చూస్తుంటే అందుకే నేను ఇవ్వలేదు అంటాడు దేవుడు. నేను ఎవరి వైపు చూడాలి? యేసు వైపు చూడాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12:2 అంటాడు కదా, సులువుగా చిక్కులు పెట్టి భారమును విడిచిపెట్టి వీటన్నిటిని పక్కన పెట్టి మనం చేయవలసింది, మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు. ఈ మాట అందరూ నాతో చెప్పండి, యేసు వైపు చూచుచు. యేసు వైపే చూడండి. ఆయన మీకు ఆశీర్వాదాన్ని ఆన్ ద వే, ఆశీర్వాదం ఆన్ ద వే. బాగుంది ఈ మాట. దేవుని యొక్క ఆశీర్వాదం, బ్లెస్సింగ్ ఆన్ ద వేలో ఉంది. అది వచ్చేస్తుంది అంతే. నువ్వు అందుకోవడమే. దేంతో? ఆయన వైపు చూస్తున్నావు. ఆమేన్. తర్వాత ఇంకొకటి నేను చెప్పాలనుకున్న మాటలు కూడా ఏమిటంటే, ఆయనపై నమ్మకం ఉంచి ఆయన ప్రేమించి ఆయనకు లోబడాలి. ఫెయిత్, నమ్మకం 100% ఆయన మీద ఉంచాలి, ఆయన్ని ప్రేమించాలి. మత్తయి సువార్త 5:3-11, ఆ తర్వాత చాలా వచనాలు ఉన్నాయి. వాటన్నిటిలో వాటిని మీరు గమనించండి. తర్వాత ఇంకొకటి, దైవాశీస్సులకు ఆటంకం కలిగించేది ఏదైనా ఉందా? ఇది ఒకటి చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. ఇది ఇవన్నీ బాగున్నాయి. తగ్గించుకుంటాం, వినయ కలిగి ఉంటాం, యేసు వైపు చూస్తాం, ఆయన ప్రేమిస్తాం, ఆయన మీద నమ్మకం ఉంచుతాం, ఆయనకి లోబడదాం, అన్నీ బాగున్నాయి. ఆయన మీద ఆధారపడుతున్నాం. అయితే మనకి ఒకవేళ ఆశీర్వాదం ఆటంకమైంది, నాకు ఆశీర్వాదం జరగలేదనుకునే మీరు, ఆశీర్వాదం నాకు లేట్ అయిపోతుంది, దేవుని ఆశీర్వాదం నాకు ఇంకా రాలేదు, దేవుడి కార్యము చేయలేదు, ఈ స్వస్థత జరగలేదు, ఈ కుటుంబంలో ఈ వివాహం జరగలేదు, ఈ కుటుంబంలో ఈ పిల్లల చదువులు, లేకపోతే ఉద్యోగం విషయంలో, వ్యాపార విషయంలో, లేకపోతే పిల్లల చదువులు, ఏది ఉన్నా, ఏ విషయంలో మీకు రావట్లేదని మీరు అనుకుంటున్నారో ఆ విషయంలో చేయవలసింది ఏంటో తెలుసా? ఆటంకంగా ఏది ఉంటుందో, మనలో ఒకవేళ బలహీనత ఉందేమో. ఎందుకంటే మనం దేవుని మీద ఆధారపడకుండా లోకం మీద, దేవుని మీద ఆధారపడకుండా నేత్రాశ మీద, జీవపడమ్మం మీద, ఈ లోక సంబంధమైనటువంటి వాటి మీద ఆధారపడుతున్నామా? లేకపోతే దేవుని మీద ఆధారపడకుండా మనలో బలహీనతలు ఏమన్నా ఉన్నవా? దేవుని కొరకు జీవించుకుని ఆదివారం ఆరాధనలకి చక్కగా దేవుని సన్నిధికి వచ్చి దేవుని ఆరాధిస్తూ మిగిలిన వారంలో దేవుని కొరకు జీవించలేకపోతున్నామా సాక్షులంగా? ఇవన్నీ మనం మన లోపల ఉన్న లోపాలను చూసుకోవాలి. నేను చూస్తాను, ఇప్పుడు కూడా నేను అదే పని చేస్తా. ఏదైనా నాకు లేట్ అవుతుంది అనుకోండి, ఏదవుతుందనేది పబ్లిక్లో నేను అన్నీ చెప్పలేను, కానీ ఏదైనా నాకు లేట్ అవుతుందంటే కుటుంబ విషయంలో కానీ, సంఘం విషయంలో కానీ, సేవలో కానీ ఫస్ట్ నన్ను నేను చెక్ చేసుకుంటాను. నాలో ఏమైనా ఆటంకం ఉందేమో, నాలో ఏమైనా లోపం ఉందేమో. దేవుళ్ళో ఎప్పుడూ ఆటంకం ఉండదు. దేవుడు చేయలేదు, దేవుడు ఈ విషయంలో మాకెందుకో చేయలేదనే విశ్వాసం ఎక్కడైనా ఉంటే నువ్వు విశ్వాసమే కాదు. దేవుడు ఎప్పుడు చేసే దేవుడే. ఆయనది పొందుకోలేకపోవడానికి దానికి కారణం మనమే అవుతాం. ఒకసారి దేవుడు కొన్నిసార్లు ఆలస్యం చేస్తాడు. ఎందుకో తెలుసా? మన విశ్వాసాన్ని పరీక్షించడం కోసం, మనం ఆయన మీద ఆధారపడటం కోసం. కొన్నిసార్లు దేవుడు పరీక్షిస్తాడు. ఆ పరీక్షలో కొన్నిసార్లు ఏమైనా జరగవచ్చు. మనం ప్రాణం పోకపోవచ్చు, కానీ మొత్తం అన్నీ ఏమైనా జరగవచ్చు. ఆస్తులు పోవచ్చు, కుటుంబంలో నష్టాలు రావచ్చు, మరణాలు రావచ్చు, ఏమైనా జరగవచ్చు. కాకపోతే వాటి తర్వాత దేవుడు అన్నీ మళ్ళీ తిరిగి ఇస్తాడు కూడా. దానికి ఉదాహరణ యోబు జీవితంలో. అందుకని మనం ఏది పోగొట్టుకున్నప్పటికీ దేవుణ్ణి మాత్రం విడిచిపెట్టద్దు. నమ్మకం వరకు ఆయన మీద నమ్మకం ఉంచి సాగిపోవాలి. రోమపత్రిక 13:12 అదే మాట చెప్తాడు. దేవుని దీవెనలు అంటే వ్యక్తిగతంగా ఏదో ఈ లోకంలో మనం సంపాదించుకోవడం కాదు. నేను దేవుడు దీవించాడని మనం అనటం వరకే తప్ప దేవుని దీవెనల పేరుతో మనం ఏదో సంపాదించుకోకూడదు, వ్యక్తిగతంగా సంపాదించుకోకూడదు. వ్యక్తిగతంగా నేను సేవలో ఉన్నటువంటి మేము ముఖ్యంగా, మీరు పర్లేదు, మీరు ఎంతైనా సంపాదించవచ్చు. దేవునికి ఇవ్వాలి. దానిలో మళ్ళీ ఇక్కడ అంటాడు దేవునిది అంత మాత్రమే కాదు, దేవుని దీవెనలు వస్తున్నాయంటే బాధలు ఉండవని కాదు, కష్టాలు ఉండవని కాదు. దానికి మీరు ఎన్నో బైబిల్ గ్రంథంలో అనేకమైనటువంటి సంగతులు మనకు ఉంటాయి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:37 నుంచి మీరు చూస్తే పౌలు భక్తుడు చాలా ఎన్ని చెప్తాడో, 37వ వచనం, 38, 39 3 వచనాల్లో కూడా చాలా రాళ్లతో కొట్టబడి, రంపంలతో కోయబడి, శోధింపబడి విశ్వాస వీరులు వీళ్ళందరూ.
అయినా సరే వాళ్ళు విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు. బాధలు వచ్చాయి, కానీ ఆశీర్వదించబడ్డారు. దీవించాడు, ఆశీర్వదించాడు. ఇంకో మాటలో చూస్తే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 8, 9, 10 వచనాల్లో స్మరణ సంఘమును గురించి చెప్తాడు. ఇలాగ వ్రాయట మొదటి వాడను కడపటి వాడినై ఉండి మృతుడనై మరల బ్రతికిన వాడు చెప్పు సంగతులు ఏమనగా, నీ శ్రమ నీ దరిద్రత నేను ఎరుగుదును, అయినను నువ్వు ధనవంతుడవే. తాము యూదులమని చెప్పుకొనొచ్చు యూదులు కాక సాతాను సమాజపు వారి వల్ల నీకు కలుగు దోషణ నేను ఎరుగుదును అని ఆ తర్వాత అంటాడు, ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. కొందరిని అపవాది ఏం చేస్తాడంటే పట్టుకుంటాడు, విశ్వాసుల్ని, భక్తుల్ని. వాళ్ళని కొంతకాలం ఏం చేస్తాడంటే ఆ వెయిటింగ్లో ఉంచుతాడు. దేవునికి దూరంగా ఉంచడానికి ప్రయత్నం చేస్తాడు, సంఘానికి దూరంగా ఉంచడానికి ప్రయత్నం చేస్తాడు, ఆత్మీయులకు దూరంగా ఉంచడానికి ప్రయత్నం చేస్తాడు. ఆ తర్వాత అంటాడు 10 దినములు శ్రమ కలుగుతుంది, కొంత శ్రమ కలుగుతుంది. అప్పుడు అంటాడు, మరణము వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవకిరీటం ఇస్తాను. ఈనాడు జీవకిరీటం, నీతి కిరీటాలు పొందుకోక కొంతమంది వాళ్ళు ఎంత దురదృష్టవంతులో అనుకుంటారు. నేను చివరి వరకు వచ్చి ఇంతకాలం భక్తి చేసి చివరికి వచ్చేటప్పటికి దేవుడు చేసే కార్యాలను వాళ్ళు వేచి ఉండలేక, వాటి కోసం ఎదురు చూడలేక చివరికి విశ్వాసంలోంచి వాళ్ళు సన్నగిల్లిపోవటం, దేవునికి దూరం, సంఘానికి దూరం అవటం, అదెంతో బాధాకరం. అటువంటి వాళ్ళను దేవుడు మళ్ళీ తిరిగి తీసుకురావాలని, వాళ్ళలో ఆ పరివర్తన మళ్ళీ రావాలని, వారి తప్పిదాన్ని వాళ్ళు తెలుసుకోవాలని, ఆ రక్షణ ఆనందం మరలా దేవుని సంఘంలో వాళ్ళు పొందిన ఆశీర్వాదం, ఆనందం మళ్ళీ తిరిగి పొందుకోవాలని, వారి మీద ఉన్నటువంటి ఎటువంటి శాపమైన, కీడైన, దోషమైన యేసు నామములో అది తీసివేయబడాలని మనం ప్రార్థన చేయాలి. ఆమేన్. అలా ప్రభు వాళ్లకు బోధించి ఇవన్నీ చెప్పి ఆయన పరలోకానికి వెళ్ళిపోయాడు. మళ్ళీ తిరిగి రాబోతున్నాడు. ఆయన ఎప్పుడు వస్తాడో, ఏ విధంగా వస్తాడో మనకు తెలియదు. ఆయన వెళ్ళకపోతే ఆదరణకర్త వచ్చేవాడు కాదు. ఆయన అక్కడికి వెళ్ళకపోతే మనకు విజ్ఞాపనకర్త అక్కడ ఉండేవాడు కాదు. ఇక్కడ ఆదరణకర్త, అక్కడ విజ్ఞాపనకర్త. ఆయన అక్కడికి వెళ్ళకపోతే యాజక ధర్మం అక్కడ చేసేవాళ్ళు లేరు. ఆయన యాజక ధర్మాన్ని జరిగించడానికి మళ్ళీ తండ్రి దగ్గరికి వెళ్ళి అక్కడ పని చేయడానికి వెళ్ళాడు. మనల్ని ఎక్కడమో ఆశీర్వదించి వెళ్ళాడు. మళ్ళీ వచ్చే వరకు మనం నమ్మకంగా ఆయన పని చేస్తూ ముందుకు సాగిపోదాం. మన పోకడో ఆయన రాకడో, అప్పుడు వరకు విశ్వాసాన్ని విడిచిపెట్టకుండా, చివరి మాటలు మళ్ళీ చెప్తున్నాను, నమ్మకంగా మరణము వరకు నమ్మకంగా ఉందాం. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసుకున్నట్లయితే. By His Holy Spirit, the Lord wants to work in us, with us and for us. పరిశుద్ధాత్ముడు మనలో తన కార్యాన్ని చేస్తూ ఉన్నాడు. ఫిలిప్పీ 2:12 అంటాడు మనలో, మార్కు 16:20 మనతో, రోమా 8:28 మన కోసం. కాగా నా ప్రియులారా, మీరెల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతో వణుకుతో మీ సొంత రక్షణ కొనసాగించుకోండి. ఎందుకనగా మీరు ఇచ్చేయించుటకును కార్యసిద్ధి కలుగజేసుకున్నటకును తన దయా సంకల్పం నెరవేరుటకే మీలో కార్యసిద్ధి కలుగచేవాడు దేవుడే. మనలో ఆయన ఉంటాడు, మనతో ఉంటాడు. మనతో ఆయన చెప్పాడు కదా, నేను సదాకాలం నేను మీతో ఉంటాను. మనతో ఉన్నాడు, ఆదరణకర్తగా ఉన్నాడు, మన నిరంతరం నడిపిస్తున్నాడు. అందుకే వారు బయలుదేరి మార్కు 16:20 వాక్యమంతటా ప్రకటించిరి. ప్రభు వారికి సహకారుడై ఉండి వెనువెంట జరుగుచున్నవి సూచక్రియల వలన వాక్యము స్థిరపరచుచుండెను అని ఉంటుంది అక్కడ. అలాగే మనలో, మనతో, మన కోసం, మీకోసం దేవుడు ఏం చేశాడో తెలుసా? రోమాపత్రిక 8:28 చెప్తాడు, దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పపు చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకే సమస్తము సమకూడి జరుగుచున్నవని ఎరుగుదాము. సమకూడి జరుగుతాయి. ఇప్పుడు ప్రస్తుతం జరగట్లేదని ఆందోళన చెందవద్దు సోదరా సోదరి. ఆయన ఆశీర్వాదం ఉంది, ఆయన ఆశీర్వాదం నీపై ఉంది. ఆయన నిన్ను ఆశీర్వదించడానికే సిద్ధంగా ఉన్నాడు. దాన్ని పొందుకోవడానికి మనం అంత విశ్వాసము, అంత అర్హత మనకుందా అనేది మనం ఆలోచించుకుని దేవుని సందులో సిద్ధపడితే, మనల్ని మనం పరిశీలన చేసుకుంటే దేవుని ఆశీర్వాదం మీపై ఎల్లప్పుడూ ఉంటుంది. డేవిడ్ రాజు గారు వచ్చే సమయంలో ప్రార్థన చేస్తే ముగించుకుందాం.
విన్న వాక్యాన్ని దేవుడు మన హృదయంలో ఫలింపు చేసేటట్లు అందరు 2 చేతులు పైకెత్తి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. పరిశుద్ధుడును మహాగణుడు అయిన మా తండ్రి, నీ పరిశుద్ధమైన పవిత్ర నామానికి వందనాలు. ఈరోజు నీ దాసుని నిలవబెట్టి 40 దినాలు నువ్వు మహిమ శరీరంతో ఈ లోకములో సంచరించిన విధానం, ఆకాశానికి ఎత్తబడుతూ నీ శిష్యులను ఆశీర్వదించిన విధానం, సృష్టి ఆరంభంలోనే నీ పనే ఆశీర్వదించడం అని నీ దాసునితో మరోసారి మాతో మాట్లాడిన విధానం, వీటిని బట్టి నిన్ను స్తుతిస్తూ ఉన్నా. నిన్ను నమ్మకంగా సేవించే వారి జీవితాలలో నీ ఆశీర్వాదాలు ఆన్ ది వేలో ఉన్నాయని నీ దాసుని ద్వారా మరోసారి పలికించారు. అందును బట్టి నిన్ను స్తుతిస్తూ స్తోత్రిస్తూ ఉన్నా. వినవాక్యం మా హృదయాలలో మరి పదిలపరుచుకొని అది ఫలించి ఆశీర్వాదదాయకంగా మాకు, మా కుటుంబాలకు, మా బంధువులకు, మా ఇరుగు పొరుగు వారికి చెందునట్లుగా మీరు సహాయం చేయండి నాయన. 30 100 నీ వాక్యము మాలో ఫలింపచేసి మమ్మలను ఆశీర్వాదాలకు, దీవెనలకు పాత్రులుగా చేయమని ఈ పొద్దు ఎవరైతే నాయన నీ సన్నిధికి నిరాశతో, నిరాదరణతో, ప్రభువా వేదనతో, కన్నీటితో వచ్చారో వారితో ఇప్పటికే నువ్వు మాట్లాడినందుకై నేను స్తుతిస్తూ, నీ ప్రజలను నింపి పంపించుతున్నందుకై నీకు మరోసారి వందనాలు తెలియజేస్తూ, మరలా కలుసుకున్న పర్యంతము వరకు కూడా నీ రెక్కల నీడలో నీ ప్రజలమైన మమ్మలను మా ప్రయాణాలలో నీ క్షేమమును, భద్రతనిచ్చి కాపాడుమని ఈ మనవులు మా ప్రియరక్షకుడైన యేసు నామమున మిక్కిలి వినయంతో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుని ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మిక సన్నిధి, సహవాసం అంతము వరకు, మరణం వరకు మనకు తోడైండి నడిపించునుగాక. ఆమేన్. మై గాడ్ రిచ్లీ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని అందరినీ బహుగా దీవించునుగాక. మరి సెలవు తీసుకుందాం. మళ్ళీ వచ్చే వారం కలుసుకుందాం. అలాగే శుక్రవారం, అలాగే వచ్చే ఆదివారం మనకి పరిశుద్ధాత్మ మీద ప్రత్యేకమైన సందేశాలు ఉంటాయి. మీరు సిద్ధపడండి, ప్రార్థించండి. పరిశుద్ధాత్మ పొందుకోనటువంటి వారు దానికోసం అడిగితే దేవుడు తప్పకిస్తాడు. మీరు అసలు వచ్చేలోపుగానే పొందుకోవచ్చు. మరి సెలవు తీసుకుందాం.